పోయిన 2 వారాలు మరి వాక్యం అందించినప్పుడు ఫస్ట్ వారము అందరు నా వైపు వినాలి కొద్ది నిమిషాలు. మత్తయి సువార్త నుంచి వాక్యం అందించినాను. ఆ మొదటి రిఫరెన్స్ మిస్టేక్ అయిపోయింది. అది పోయిన వారం చెప్పినాను. పోయిన వారము వినిపిస్తుందా? మంచిది వినిపిస్తుందా దానిలో అక్కడ? పోయిన వారము మీకా గ్రంథాన్ని లూకా సువార్త ఇచ్చిన అనుకుంటాను. మీకా సువార్త అన్న నేను ఈ 2 వారాలు ఎవరు అసూయపడ్డారో చెప్పాలని అడుగుతున్నాను. రాయ కూసాయి ఇన్ని సంవత్సరాలలో పొరపాటుగా నేను మాట్లాడలే, మిస్టేక్ చేయలే. వాక్యం నేను మళ్ళీ విన్నా కదా, ఏ పదం మిస్టేక్ లేదు. ఈ 2 వారాలు ఎందుకు? ఫస్ట్ వారం చెప్పి ఆపి పోయిన వారం మళ్ళీ మీగా గ్రంథము అది స్పష్టంగా గుర్తుంది. అప్పటి వరకు నేను గుర్తుపెట్టుకుని వచ్చిన, ఇక్కడికి వచ్చినాక దాని సువార్త అన్న. మీరు ఎవరు అసూయపడతారో నాకు చెప్పాలి. ఈరోజు తర్వాతనే వాక్యం. ఇంకా మళ్ళీ అసూయ గురించి ఈరోజు కూడా నా మీద ఎవరు అసూయపడతారో చెప్పాలి. వరుస మైక్ పెట్టి అడగాలనా ఏం చేయాలి? నాకు అర్థమవుతలేదు. వారం అమ్మ పేపర్ సపోర్ట్ చేయదు బాబాం. ఆడెవరమ్మా? పుష్పన ఏడుంది పుష్ప? ఈ కనవాడే గుడారాల పండుగ చూసుకొని వేసినామంట. మరి ఇదోటి చెప్తున్నారు నా మీద. మా పేపర్ యొక్క కవర్ అమ్మా. చీటింగ్ చేసినామా? ఇవి ఉన్నాయి ఆడ గుడారాలు? ఇవేం లేవుగా ఆడ? ఎవరు అసూయపడుతురు వాక్యం చెప్తున్నప్పుడు? మరి ఎందుకు చూసుకున్నప్పుడు తప్పు చెప్తున్నా? ఎందుకో చెప్పాలి మీరు. రాసుకున్న రిఫరెన్స్ తప్పు చెప్పినా మీకు ఆ గ్రంథం అంటారా సువార్త అంటారా? గ్రంథం అంటారు కదా. అవును, అప్పటి నుంచి తెలుసు నాకు సువార్త. మరి ఎందుకన్నా నేను మీరు టైంపాస్ అనుకుంటున్నారు, సీరియస్గా చెప్తున్నారు. ఎవరు అసూయపడుతూ చెప్పండి అమ్మ. వాక్యం చెప్పకుండా ఎవరు అడ్డు పెడతారమ్మా? స్తోత్రం నాయన. చెప్పరాయా ఎంచనా? ఎందుకు ఈ 2 వారాలు అసూయ గురించి చెప్పుకొని ఎందుకు 2 వారాల వాక్యాలు తేడా అయింది చెప్పాలి. ఇది ఎవరి పని అంటుందమ్మా? చిట్టి లేదనా? ఒకరు బాయ్స్ మీద ఒకరు గర్ల్స్ మీద వేస్తా. చిట్టి ఎవరి పేరు మీద వస్తే వాళ్ళ లోపట ఇంకా వెతుక్కోవాలి నేను. ఓకే, మాట్లాడే క్రమంలో స్పీడ్గా లూకా సువార్త అనిచ్చిన. దీనికి అసూయతో పని లేదు కదా. అసూయం కాదు కదమ్మా ఇది. చెప్పండి అయ్యా, ఏం కాదు. అసూయ ఏం కాదు. అసూయం పడతలేరు మీరు నా మీద. ఓకేనా? మాట్లాడే క్రమంలో స్పీడ్గా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త అని మీకా సువార్త అన్న అది అందులో కలిసిపోయింది. మీరు అసూయపడతారా? లేకపోతే నేను అట్లా స్పీడ్గా మాట్లాడడం వల్లనే వచ్చి ఉంటుందయ్యా? డౌట్లు అయ్యా మనుషులకి. ఏమైంటుంది నేను ఇట్లా మాట్లాడినా? సరిగా అర్థం చేసుకుంటూ స్పీడ్గా నేను మాట్లాడుకుంటూ వెళ్ళి మరి అడ్డుపోయిన వారు రిఫరెన్స్ రాసుకొని ఎందుకు తప్పు చెప్పిన?
ఇది అసూయేనా? ఇప్పుడు ఇవన్నీ తేలాలి పాల్. ఈ 2 వారాల నుంచి కన్ఫ్యూజ్ అవుతుంది నేను కూడా. ఈ వారానికి ఇంకా అసూయ అనేది ఉండదు అనుకున్నాను. ఇంకా ఈ మాట ఎత్తొద్దు, అయిపోయింది ఇది ప్రభావం అనుకున్నాను. మరలా ఈ వాక్యం గురించి కొద్ది నిమిషాలు వాక్యం విందాము, ఓకేనా? ఈ గుడారాలు ఆడ చూసి వేయలేదు, ఆడ లేవు ఈ గుడారాలు. అమ్మగారులు ఎవరెవరు లేరా? 1 2 7 వీళ్ళు. స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఓ పని చేసేదానికి ఎన్నో మాటలు కదా. పెళ్ళి అవుతుందా, పెళ్ళికేసారు కదా పొరక. ఈ పొరక ఇప్పుడు వేసుకున్నాం, ఏదో చల్లగా ఉంటుందని కొంచెం ఉత్తగా దొరుకుతుంది, అది కొనేది కాదు కదా అని. సార్ అంత నవ్వుకోవడానికి అన్ని విషయాలు. స్తోత్రం. దేవానికి స్తోత్రం. ఓకే, ఏది అసూయ చేత మిస్టేక్ అవుతుంది, ఏది అసూయ చేత గాయపరచబడుతుంది, ఇవి ఆత్మీయమైన విషయాలు. ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు నేనే తప్పుగా బోధిస్తున్నాను అనుకుంటారు. కాబట్టి అసూయకున్న బలము, అసూయకున్న ప్రభావం అది అర్థం కావాలంటే వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు, వివేకం ఉండాలి. లేదంటే మనకి ఈ విషయాలన్నీ కూడా నవ్వులాటగానే ఉంటుంది. కానీ అందరూ ఆత్మీయంగా ఉండాలనేది. మరి ఎక్కువ మీరు యూట్యూబ్ లేదా న్యూస్ ఛానల్ చూస్తే మరి ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నవి. ఇవంతా రాకడకు సూచనలు అనేది వాక్యంలో ఉంది. కరువు, సిలిండర్ కుండ బుక్ అయితే లేదని ఒకరి బాధ, కుండలు అయిపోతే బాధ, మరి కట్టెలకు పోవాలి, అందరి హోటలు మూయబడుతున్నాయని మనం న్యూస్లో వింటున్నాము. ఇవన్నీ కూడా వాక్యంలో ఏమున్నాయంటే దేవుని రాకడకు సూచనలు ఏంటి అనేది. రాజ్యం మీదకి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు, భూకంపాలు, ఇంకెక్కువగా క్రైస్తవుల మీద దాడులు. ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రాలో ఎక్కువైపోయింది. ఆంధ్రాలో 3 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, కూటమి ప్రభుత్వం. మళ్ళా అక్కడ ఉన్నటువంటి అధికారానికి ఎక్కువ బలం ఉంది. కాబట్టి ఎక్కువగా క్రైస్తవుల మీద గొడవలు, దాడులు. ఈ పోయిన వారంలో ఒక వ్యక్తిని చాలా కొట్టినారు, ఆయన హాస్పిటల్లో పడ్డాడు, చాలా ఏడుస్తున్నాడు ఆయన. మందిరం కూల్చినారు, కొన్ని మందిరాలు కూల్చేస్తున్నారు. మందిరం దగ్గరనే ఒకటి గుడి కట్టాలనేది ఆయన మనిషి నాయకుడు. కడితే ఏమవుతుంది, కడితే సమస్యలు అయితే కానీ అయినంగా చూసుకుందామనే మాట మీరు వినుంటే. ఇట్లాగా ఎక్కువగా దాడులు అవుతున్నాయి. ఇవన్నీ దేనికి కారణం అంటే దేవుని రాకడకు ఇవి కారణాలుగా, సూచనలుగా ఉన్నవి. మనము సిద్ధపడవలసినది. వీటిని చూస్తున్నప్పుడు మనము జాగ్రత్తగా సిద్ధపడాలి, సరి చేసుకోవాలి. ఏది లోపమో వాటి విషయమై ఇంకా జాగ్రత్త పడాలి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం దగ్గరకు వస్తూ ఉంటే పేపర్ తీసుకుంటా ఉంటే ఇంకా క్వశ్చన్ దేవులాడుతుంటారు. నేను మంచిగా రాసినా లేదా ఇంకొకటి రాస్తే బాగుంటుంది. చేస్తారా అట్లా? ఎగ్జామ్ రాసేవాళ్ళు టైం దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా పేపర్ తిప్పుతుంటారు. ఇది రాసినా, అది రాసినా, ఇది రాయలేదు, అది రాయలేదు. టైం దగ్గరకు వచ్చే కొలది మనిషికి భయము, కలవరము. కాబట్టి దేవుని రాకడకు ఏంటి సూచనలు అంటే ఇవే. అందరికీ ఇప్పుడు పెద్ద ఫోన్లు అయినాయి, అందరు చూస్తున్నారు యూట్యూబ్, అందరికీ తెలుస్తుంది ప్రతి విషయము వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ. కాబట్టి సిద్ధపాటు అనేది చాలా ముఖ్యము. మనల్ని మనము సరి చేసుకోవడము, దేవుని రాకడకు సిద్ధపడము అది మేలు. ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలుస్తలేదు, విసిరే బాముల వల్ల. ఇక్కడ లేదు, ప్రశాంతంగా ఉంది. బాగుపడ్డ తర్వాత కొద్దిమంది రాత్రికి రాత్రి ప్రాణం విడుస్తున్నారు. కువైట్లో ఒకడు చెప్పిన కదా,
వాళ్ళు అక్కడికి వెళ్ళింది డ్రైవింగ్ చేయడానికి, వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళా దేశానికి రావాలంటే చాలా దేశాలు తిరిగి రావాలి, ఎప్పుడు బాంబు పడుతుందో ఎప్పుడు చనిపోతున్నారో తెలుస్తలేదు అంటున్నారు. అంటే అంత భయంతో ఉన్నారు. ఆ మరణానికి అర్థమే లేదు. ఎవరో గొడవ పడితే వీళ్ళ మీద పడి చచ్చిపోతున్నారు. మరణం ఎప్పుడు ఎట్లా సంభవిస్తుందో ఎవరికి అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటికీ ఒకటే సిద్ధపాటు, మంచి నిర్ణయాలు, మనల్ని మనము సరి చేసుకునే విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైనదయ్యా. కటి విషయాలు జాగ్రత్త పడితే మంచిది. కొద్ది నిమిషాలని వాక్యము ముగిస్తాను. మత్తయి సువార్త 1. అసూయ పడే ముందు ఎవరి మీద అసూయ పడుతారమ్మా? మీకేమన్నా గుర్తుంటే, ఐడియా ఉంటే. అయ్యా, నేను మత్తయి సువార్త చెప్పిన ఇంకేం చెప్పలేదు, రాయకండి, ఆగండి. అసూయ పడడానికి కారణాలు ఉంటవి. ఎవరి మీద అసూయ పడుతారు? మీకు తెలిసిన విషయాలు. ఎవరి మీద అసూయ పడతారయ్యా? అయ్యా అంటే మీరే. అసూయ అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు మొదలవుతుంది? మన దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు, ఓకేనా? మన ఉన్న స్థితి కంటే ఇంకొకరు బాగా ఎదిగినప్పుడు, అప్పుడు ఈ అసూయ అనేది ఒక వ్యక్తిలో ప్రారంభమవుతుంది. ఇది ఎముకలకు కుళ్ళు అని కూడా రాయబడింది. ఆ మనిషి దినదినము దిగజారిపోవడము, క్షీణించిపోవడము, బలహీనుడవడం ఇది చూస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొకరి మీద అసూయ పడుతున్నప్పుడు, ఈయన దగ్గర లేనిది మరొకరి దగ్గర ఉంటే అప్పుడు అసూయ పడుతాం. ఇంతేనయ్యా? కరెక్టేనా ఇది? అయ్యా ఉన్నారు అందరూ? మీరు ఎట్లా ఉన్నారంటే, శిల్పారామం పోయినాం ఎప్పుడైనా? ఆడ కూర్చొని ఉంటారు అందరూ, చాలామంది కుండలు చేసుకుంటా. పోయిరమ్మా శిల్పారామం? పోయినరు మీరంతా? లేకపోతే ఇక్కడ కూడా ఉన్నది కదా ఏదో మనూరులో, ఏంటి అది? దాని పేరు సెంచలక్ష్మి. పోయిరా సెంచలక్ష్మి ఎప్పుడైనా? వాళ్ళు మనసులాగా ఉంటారు కానీ ఏమన్నారు వాళ్ళని చూసి మనకు భయం అవుతుంది. ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు మనసులే అనుకున్నాం, కానీ బొమ్మలు అవి. మీరు చూస్తారు, నాకు అదే అనిపిస్తుంది. అయ్యా అన్న ఏమంటలేరు, ఇంకేమన్నా ఏమంటారు చిన్న. అసూయ అనేది ఒక వ్యక్తిలో ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకు మొదలవుతుంది అసూయ? నేను బాగా వాడతలేను, నాకంటే బాగా ఇంకోరు వాడుతున్నప్పుడు ఇది నాలో ఏర్పడుతుంది, నాకంటే బాగా వాడుతున్నారని. లేదు ఒక అధికారి దగ్గర, లేదు ఈ అధికారులు అక్కడిక్కడ పోతే మనకు అర్థం కాదు, కాపర్ల దగ్గరనే బెటర్ అవుతుంది. సేవకుని దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఆయన దగ్గర ఉన్నాడు. కొత్తగా వచ్చేవాళ్ళు నేను కూడా అట్లే ఉండాలనుకుంటారు, వారి దగ్గరనే ఉండాలనుకుంటాను. సమయము గడుస్తున్న కొలది ఏమనిపిస్తుంది అంటే, పోయి అదే స్థానంలో నేను ఉండాలి. ఇది ఒక మనిషిలో ఏర్పడితే ఇది అసూయగా మారుతుంది. అర్థమవుతుంది? ఒక కాపరి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త వాళ్ళు సంఘానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఉండాలని నిర్ణయం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిపోవాలంటే వ్యక్తి మీద ఇంకేదో ప్రచారాలు, అసూయపడడం ఇవన్నీ చేయాలి, ఇవి జరగాలి. అసూయపడడానికి ఒక వ్యక్తి ఎప్పుడు ఘనతను, గొప్పతనాన్ని కోరుకుంటాడు. అవి లేనప్పుడు ఉన్నవారిని బట్టి ఇట్లాంటివి మనము మనసును, స్వభావాన్ని కలిగి ఉంటాం. అంటే ఈ అసూయ ఈ 2 వారాల నుంచి మాట్లాడుకున్న విషయాలు దీని అనిపిస్తుంది. అర్థమవుతుంది? తిన్న బొబ్బిలి కొంకాడేసి
మళ్ళీ తీసుకొని తింటామా అంటాం. ఈ అసూయ గురించి చెప్తుంటే నాకు అట్లే అవుతుంది. ఈరోజు వాక్యము మీక సువార్త నుంచే చెప్పాలి. మళ్ళీ తెలిసే చెప్తున్నాయి సువార్త మళ్ళీ అంటుండే అనుకున్నారు. పోయిన వారమే తెలియకుండానే అన్నాను. అది యూట్యూబ్లో వింటే అన్న. అందుకే ఎవరు అసూయపడ్డారో చెప్పాలి ఆరాధన తర్వాత. ఇర్మియా ఉన్నావు? ఈయనే బిడ్డ, మీరందరూ ఈయనే ఉండాలి. ఎందుకు అసూయపడతారో నాకు చెప్పాలి అమ్మా. ఈ కొద్ది నిమిషాలు వాక్యం విందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో. అమ్మ అందరు జాగ్రత్త వినాలి. కొద్ది నిమిషాలు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ముగిస్తాను త్వరగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిను అనే మాట ఉంటుంది. పిమ్మట ఓకే చూద్దాం ఇక్కడ అందరం. ఇంకా స్టార్ట్ ఆరంభం ఈ నుంచి. హేరోదు దినములలో, హేరోదు రాజు. జెరూసలేములో హేరోదు రాజుగా ఉన్నాడు. అమ్మ కొద్ది నిమిషాలు వినాలి. ఇది మనం మంచిగా మాట్లాడుకుందాం. ఈయన రాజుగా ఉన్నాడు. ఈయన పాలిస్తున్నాడు. పరిపాలన రాజుగా, అధికారిగా. ప్రవచనము, ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏ ప్రవచనాలతో చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేర్పులో బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు జన్మిస్తాడు అనేది. అది తూర్పు దేశపు నుంచి జ్ఞానులు వచ్చి హేరోదుకు చెప్పడము. దాన్ని బట్టి హేరోదు రాజు పుట్టినటువంటి ఆ శిశువు ఒక జాడ తెలుసుకొని నాకు కూడా చెప్పమంటాడు ఆయన. హేరోదు రాజు, యూదులకు రాజు పుట్టినాడనే పాట పాడుకుంటాం కదా. యూదుల రాజు యేసు ప్రభు. యూదులకు ఒక రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు అంటున్నారు, బెత్లెహేములో యూదులకు రాజు పుట్టిండు, మేము వెళ్ళి ఆయనను మొక్కి ఆయన ఘనపరిచి మేము వస్తామని. హేరోదు రాజుగా ఉన్నాడు. బెత్లెహేముకు జెరూసలేముకు 8 కిలోమీటర్లు అని రాయబడి ఉంది. 8 కిలోమీటర్లు డిస్టెన్స్ అక్కడిక్కడ. హేరోదు రాజుగా ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు అంటున్నారు, బెత్లెహేములో రాజు పుట్టినాడు యూదులకు, మేము వెళ్ళి ఆయనను దర్శించి వస్తామని. ఇది విన్న తర్వాత ఒక రాజుకు అసూయ, ద్వేషము, కోపము ఇవే నిండిపోతాయి. ఒక రాజున తర్వాత మళ్ళీ రాజు పుట్టిండు అంటే ఎట్లుంటుందయ్యా? అది ఆ మనిషికి అంగీకారం కాదు. ఈ విషయాన్ని నేను చదివి ధ్యానించి చెప్తలేను. నా ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, ఈరోజు కూడా ఈ వాక్యాన్ని నువ్వు చెప్పాలి. అసూయ అనేది నా దగ్గర లేనప్పుడు, ఒక వ్యక్తి దగ్గర, నా దగ్గర లేనిది ఇంకొక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు అసూయ పడుతాము. నాకంటే ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అసూయ అనేది ఏర్పడుతుంది. నా దగ్గర ఉన్న వాహనం కంటే ఇంకొక దగ్గర ఉన్న మంచి వాహనం ఉంటే అసూయ మొదలవుతుంది. ఇంకా అందులో చెప్పాలంటే అన్ని జడలు, కొన్నిసార్లు కర్ర కలర్ కూడా, తెల్లెంటికలు వస్తే కూడా కోపమే కుడుతుంది. చిన్న వయసులో మంచి బట్టల విషయంలో, వీటన్నిటి విషయంలో మనిషికి తెలియని ఇదే జలసీన. ఈ రకమైనటువంటి ఆలోచనలు సరిగా వాక్యం అర్థం కానప్పుడు, దేవుని నడిపింపు అర్థం కానప్పుడు ఈ చెడ్డ మనసు మనలో ఏర్పడుతుంది. ఎందుకు దీని గురించి మళ్ళీ చెప్పాలి? దేవుడు ఏదో నేర్పాలనుకుంటాడు మనందరికీ, నాకైనా మీ అందరికైనా. దేవుడు నేర్పాలని ఇష్టపడ్డప్పుడు వినాల్సిందే, ఇంకా లోబడవలసిందే. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, హేరోదు రాజా, బెత్లెహేములో యూదులకు రాజు పుట్టిండు, మేము అక్కడికి వెళ్ళి ఆయన దర్శించి వస్తాము, కానుకలు కూడా తీసుకెళ్తాము. రాజు కదా,
రాజు దగ్గరికి వెళ్తున్నప్పుడు శిశువే అంటే ఇంకా ఆయన పుట్టి కొద్ది దినాలు అయి ఉంటుంది. ఈ విషయాన్ని ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు రాజు అంటాడు, జ్ఞానులారా మీరు వెళ్ళండి, ఆ మార్గం తెలుసుకోండి, ఆయనను కనుక్కోండి, ఆయన ఉన్నటువంటి స్థలము ప్రాంతం ఎక్కడ అదంతా తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి ఒకరు పంపియండి. ఈ పంపియనంటే మాట నేను విన్నప్పుడు గుడారాల పండుగకి వెళ్ళినప్పుడు కొద్దిమంది ఆడ పడుకున్నాం, కొద్దిమంది భోజనాలకు పోతున్నప్పుడు నేను చెప్పిన వాళ్ళకి, అయ్యా ఆడికి పోయినాక గుంపు లేకపోతే భోజనం ఉంటే ఒక రండి, వచ్చి మొలకు పిలుచుకొని పోండి. వాళ్ళు అన్నారు చిత్తం రాజా అన్నారు. అన్నారయ్యా చిత్తం రాజా అంటే ఇక పొమ్మని నేనంటే వాళ్ళు పోయిందే పోకడ మళ్ళీ రాలే. వాళ్ళు గంట దాటింది, 2 గంటలు అవుతుంది, 12, 1 అవుతుంది టైము. అయ్యగారు అప్పుడు ఉత్తరాలు పంపిన కూడా ఎవ్వరు లేరు. దేవుని దయ వలన మళ్ళా ఫోన్లు కలిస్తే ఏం చేస్తుంటారు అంటే మేము భోజనం చేస్తుంటాం అని చెప్పిరాళ్ళు. ఎందుకురా రాలేదంటే చాలా దూరం 8 కిలోమీటర్లు ఈడ ఉన్నట్టే. బెత్లెహేము జెరూసలేముకు 8 కిలోమీటర్లు ఉన్నట్టే. మేము పండుకున్న కానించి వెళ్తేనే అడిగి వాళ్ళలో వాళ్ళు జ్ఞానులు కదా వీళ్ళంతా ఏమనుకున్నారంటే ఈ నుంచి వెళ్ళి ఆడికి వెళ్ళి చెప్పిడికి వచ్చే వరకు ఇబ్బంది అవుతుంది, తిని పోతే అక్కడనే ఉంటాం, వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారు. ఈ వాక్యం నాకు అట్టే అనిపించింది. అయ్యా ఏ రోజు రాజు అంటాడు జ్ఞానులతోటి, అయ్యా మీరు వెళ్ళండి, వెళ్ళి యూదులకు రాజు ఎక్కడ ఉన్నాడు ఆ సమాచారం తెలుసుకొని మరలా నా దగ్గరికి ఒకరు పంపియండి, నేను కూడా వస్తా అంటాడు. నేను కూడా వచ్చి ఆయనను ఘనపరుస్తాడు. ఒక రాజుకు ఇంత విధేయతని అనిపించింది ఈ రిపేరెన్స్ చదువుకుంటున్నప్పుడు. ఒక పాస్టర్కి ఇంకొక పాస్టర్ పడదని చెప్పిన కదా, ఈ మిషన్ కొట్టోళ్ళకి ఇంకో మిషన్ కొట్టోళ్ళకి పడుతుందయ్యా, ఈ పెయింట్ టెస్టులకు ఆ పెయింట్ పడదు. నేను కేబుల్ వర్క్లు చేస్తున్నప్పుడు నేను లైన్ గుంజితే ఇంకోటి గుంజితే ఆడు మంచిగా గుంజలేదు. చూడు నేను ఎంత బాగా అవి కనెక్టర్లు ఎక్కిచ్చే దౌడు అబ్బో ఈ రకాలు చెప్పొద్దు, ఇదంతా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక రాజు హేరోదు రాజు యూదులకు రాజు పుట్టిండని చెప్పిన మాట అంగీకరించి వెళ్ళే వారికి చెప్తాడు, మీరు వెళ్ళి ఆ దారి కనుక్కొని నాకు కూడా పంపించండి సమాచారము, నేను కూడా వస్తాను అక్కడికి, నేను కూడా ఆయన ఘనపరుస్తాను లేదా మొక్కుతాను. ఆ మాట చదువుతున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది, మంచి విధేయత అనిపించింది. ఏంటి దేవుడు ఈ రిఫరెన్స్ గురించి నాకు చెప్తున్నాడు. స్టార్ట్ అవుతుంది అక్కడ 8వ వచనం రాయబడి ఉంటుంది, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లుగా నాకు వర్తమానం తేండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను అంటారు. ఇది చదివిన తర్వాత నాకు ఇదే గుర్తొచ్చిన గుడారాల పండుగలు. అయ్యగారులు మాకు మళ్ళా మా దారిలో వాళ్ళు అడ్డేవాళ్ళే, మళ్ళీ మేము వెళ్ళేటటువంటి ఆ దారిలో ఈ తూర్పు దేశ జ్ఞానులు మాకు అడ్డుపడలే. మేము హేరోదులాగైనా మాకు సమాచారం ఫోన్లో వస్తే కలుస్తారేమో, పోతా తిడదాం అనుకుంటే మళ్ళీ కలవలే. వాళ్ళు వచ్చినాక మళ్ళా అంత జనసమూహాలు నిద్ర వస్తుందో రాదు, కానీ వీళ్ళకి వచ్చింది. ఎట్లొచ్చింది, ఆడంతా రగ్గులు తీసేసి పనుకుంటే మనోళ్ళు రగ్గులు గంపుకొని పనుకున్నారు. ఇది ఎంత అద్భుతమో నాకు అర్థం కాలే. కొద్దిసేపు తర్వాత మెల్లగా తీసుకున్న ఒక్కొక్క జ్ఞానులు ఇట్లే ఉంటారు. అయ్యా జ్ఞానం కలిగిన వారు రగ్గులు కప్పుకొని రగ్గులంగా చూస్తారు. ఇది గుడారాల పండుగలు. ఇంకా ఆడ చూడడానికి గుడారాలు ఏం లేవు. ఈ గుడారాలు వేసింది దేవుడు ఇచ్చిన ఆలోచనతోటి. ఆడ చూసి ఏమీ లేదు. ఎప్పటి నుంచి ఉంది ఆలోచన, ఈ ఎండలకు కొంచెం ఇట్లా ఉండాలని. ఇక్కడ స్పీకర్ కొరకు, ఇక్కడ తిననికే, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. దేవుని దయ వలన ఈ రిఫరెన్స్ 8వ వచనంలో మంచి మాట, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్త విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లుగా నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆయన కనుగొని ఆయన పూజిస్తున్నారు. 12వ వచనం రాయబడ్డ తర్వాత
హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గం తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అనే మరొక మార్గంలో యోసేపుకు మరియమ్మకు పరలోకంలో వచ్చేటువంటి దూత అంటది, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని. ఇప్పటి వరకు కూడా నాకు అర్థం కాలే, మీకు కూడా చదివితే మీకు అర్థం కాదు. హేరోదు అంటాడు, మీరు వర్తమానం పంపియండి, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను. ఒక రాజు అప్పుడే పుట్టిన వ్యక్తిని రాజుగా భావించడం ఏంటి, ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం ఏంటండి? హేరోదు రాజుకి ఇంత మంచి విధేయత, ఇంత మంచి మనస్సు ఉంది అనుకున్నాను. అప్పుడు వినిపిస్తున్న మనసులో ఆయన కపటోపాయం కలిగి ఉన్నాడు, హృదయం చెడిపోయింది. అప్పుడు సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కొడుకులను ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు రాజుగా అభిషేకించడానికి సమూయేలు హృదయము తొందరపడుతుంది. ఒక్కొక్కరిని చూస్తూ అభిషేకించడానికి దేవుడు అంటాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాను. ఆ రిఫరెన్స్ బైబిల్లో చూస్తే ఈ హేరోదు గురించి రాయబడింది, హేరోదు చెడ్డ హృదయం గలవాడు అని రాయబడింది. అప్పుడు అర్థమైంది హేరోదులో ఇంకేదో ఉందని. అయ్యా, ఒక రాజు ఇంకొక రాజును పూజించడం ఏంటి, మొక్కడం ఏంటి, గణపరచడం ఏంటి? ఆ వ్యక్తిలో విన్న మాట వెంటనే ఈ అసూయ అంటే ఏంటి, ఆయన ఉండొద్దు, యూదులకు రాజుగా పుట్టిన వ్యక్తి ఉండొద్దని నాకు అనిపించింది. అప్పుడే పుట్టిండు కదా, ఆయన ఇంకా పెద్దవాడు కాలేదు, ఆయన ఇంకా రాజుగా చలామణి లేదు కదయ్యా, ఇంకా నాయకత్వమే రాలేదు. హేరోదుకు ఈ అసూయ మొదలైందండి. ఇది నా ఆత్మలో వినిపిస్తున్న మాట. నా దగ్గర లేనిది ఇంకొక వ్యక్తి దగ్గర ఉంటే అప్పుడు అసూయపడాలి, కానీ ఇంత గొప్పవాడు అప్పుడే పుట్టిన శిశు విషయంలో జ్ఞానులు చెప్పిన ఆ మాటకు వెంటనే అసూయ మొదలవ్వడం ఏంటి? ఆయన దగ్గరికి నేను వస్తాను చెప్పిన తర్వాత మనుషులు జ్ఞానులు అనుకున్నారు, మా హేరోదు రాజు కూడా చెప్పాలి, వస్తాడు, ఈయనను పూజిస్తారు. వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, మనిషి చెప్పే మాటలు మాత్రమే. ఈ మాట చాలా మంది ముంగలు చెప్పినాడు హేరోదు రాజు. మనుషులందరి దృష్టిలో హేరోదు రాజు గొప్పవాడు. ఎందుకు రాజు ఇంకొక రాజును గణపరుస్తున్నాడు, హృదయం చెడిపోయి ఉన్నది అనే విషయము ప్రభు చెప్తే తప్ప అర్థం కాదు. మన మాటలు కొన్నిసార్లు అట్లే ఉంటే ఎట్లా, మంచి పొగుడుతాము, హృదయంలో ఏముంటో తెలియదు. అంతే కదా, మంచినే మాట్లాడతాం తీయగా, హృదయం చెడిపోతున్నదా అసూయపడుతున్నా అనే విషయం తెలియదు. హేరోదు రాజు గురించి నేను చదివి ఆలోచిస్తే నాకు అదే అనిపిస్తుంది. ఆయన జ్ఞానులకు తీయటి మాటలు చెప్పినాడు. ఏమని? మీరు వెళ్ళండి బెత్లెహేముకు, ఆయన కనుక్కోండి, ఆయన ఎక్కడున్న స్థలము చూసి నాకు కూడా వర్తమానం పంప, నేను కూడా వచ్చి ఏం చేస్తాను, పూజ చేస్తాను, రేపు గమ్మకం కడుకున్నాం. ఈ మాటలు వినేవారికి ఎట్లుంటుంది, చదివేవారికి కూడా నీకు కూడా నీట్గా అనిపిస్తుందా? ఇది ఇవైపోయిందండి. వచ్చే ఈ మాటలు వినే ఆ జ్ఞానులకు ఎంత హ్యాపీగా ఉన్నదో, అది ఎంత సంతోషంగా ఉన్నదో. ఒక రాజు ఇంకొక రాజును ఘనపరుస్తారా, ఇష్టపడతారా? నీ వంట బాగుంది అని, నీ వంట బాగుందని చెప్పాలి అందరినీ. కొన్నిసార్లు మనమే ఇంకొకరి వంట బాగుంది మన ఇంట్లో కంటే అంటే ఒప్పుకుంటారా? మాది మీరు ఇది పరిస్థితి. ఎందా పాలు ఒప్పుకో. వంట మా అమ్మకంటే నువ్వు బాగా చేసినావని మీ అమ్మ దగ్గర అన్నాం అనుకో, అమ్మ వాళ్ళది బాగుందని. అంజి చికెన్ మీరు తిని ఉంటే వాడి దగ్గర తినోళ్ళంతా ఇంటికాడ తినకుండా ఆడ తింటే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు భార్యలు, నువ్వు ఇంటికాడ తింటలేవు చికెన్ అంటే, మా ఆమె కంటే నువ్వే బాగా చేస్తున్నావు చెప్పి ఆయన దగ్గర పార్సల్ తీసుకొని పోతున్నారు. ఇదే మాట ఇప్పుడు ఇంట్లో చెప్తే ఫైటింగ్ కదా, గిన్నెలు పట అంటే ఓడ్చుకోము, సహించం అంతే. ఇంకా అది మంచి చెడ్డ కానీ బాగుంది అంటే అది సంతోషం, ఇంకొకరిది బాగుందంటే ఇంకా ఫైటింగ్. అక్కడ హేరోదు రాజు ఈ విషయము తొందరగా, నేను ఎక్కువసేపు ఈ విషయాలు మాట్లాడాలనుకుంటలేను. ఈ 3 వారాలు ఎందుకు ఈ అసూయ అనే మాట గురించే
కొనసాగించబడుతుందో నేను ఎరగను. కానీ దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడో నాకు అర్థమైతే లేదు. ఈ విషయాలలో దేవుని చిత్తమే జరగాలి. ఈ అసూయ అనేది ఎంత భయంకరము, ఎందుకు ఈ నిర్ణయాల గురించి, విషయాల గురించి ఇవి చివరి గడియ అనే మాట. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో అనే విషయము మన జీవితం ముగించబడ్డ తర్వాత అర్థమవుతుంది. అప్పుడు ఆయన మంచితనము, ఆయన త్యాగము, ఆయన గొప్పతనం ఇవన్నీ కూడా ప్రతి నరుడు పరలోకంలో చూస్తాడు. అప్పుడు ఏడుస్తారు, రోధిస్తారు. ఈ భూమి మీద అర్థం కాదు ఆయన నేర్పిన విషయాలు, ఆయన చూపిన ప్రేమ, ఆ మాదిరి. మరణం తర్వాతనే ప్రతి వాటిని ఆయన గుణ లక్షణాలు అన్నీ చూస్తాము. అప్పుడు ఏడుస్తాము. దేవుడు నన్ను ఇంత సహించినాడా, ఇంత ఓర్చుకున్నాడా, ఇంత నేర్పినాడా అనే విషయం ఈ భూమి మీద మనకు సరిగా అర్థం కాకపోతే పరలోకంలో అర్థమవుతుంది. కానీ అప్పటికి సమయం అయిపోతుంది. మనలో ఆయన రూపు ఉండదు. కాబట్టి ఆయన లేని చోటనే ఉంటాము. ఈ పోయిన వారం అంతా కూడా నా హృదయంలో దేవుడు జ్ఞాపకం చేసిన విషయం, నా కుమారుడా, ప్రతి మనిషి జీవితం ఒక దినం నా ముందు ఉంటుంది. నా ముందు ఉన్నప్పుడు నేను ఆ మనిషి కొరకు ఏం చేసినో ఆ మనిషికి నేను కనబడుతాను. అది స్పష్టంగా కనబడుతుంది. ఎంత దయ చూపినను, ఎంత ప్రేమించినను, ఎంత శ్రమ అనుభవించినను, ఈ విషయాలన్నీ కూడా ప్రతి నరుడు చూడవలసిందే. అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు, అప్పుడు రోధిస్తారు. కానీ ఫలితం లేదు. అక్కడి నుంచి త్రోయబడుతారు. ఈ విషయాలే పోయిన వారంలో దేవుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన త్యాగము, ఆయన మంచితనము, ఆయన మనం సహిస్తున్న విషయము, ఇవి ఈ భూమి మీద మనకు నిర్లక్ష్యం ఉండొద్దు అని గట్టి విషయాలన్నీ కూడా దేవుడు ఆత్మలో మాట్లాడుతున్నాడు. ఈ అసూయ అనేది ఇంత భయంకరమైనది అనే ఈ విషయాలు ఈ 3 వారాల నుంచి నేనైతే ఆలోచిస్తున్నాను. ఇది ఉండొద్దని. ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప స్థానంలో ఉండి కూడా అప్పుడే యూదులకు రాజు పుట్టిన అనే మాట సహించుకోలేకపోయినాడు, ఓర్చుకోలేకపోయినాడు. ఇక్కడ ఈ 12 వచనం రాయబడింది. స్వప్నమందు దేవదూత యోసేపు మరియల గురించి రాయబడింది ఏమంటే, మీరు హేరోదు యుద్ధకు వెళ్ళొద్దు అని. వెళ్ళిన జ్ఞానులు ఏమని ఉంటారు, మా హేరోదు రాజు మీ విషయమే సంతోషపడ్డారు, కాబట్టి వీలైతే యోసేపు మరియా ఈ బాబుని తీసుకొని రండి జెరూసలేముకి, ఆయన కూడా ఏమైనా కానుకిస్తే ఇస్తాడు మీకు, అంతే కదా. మేము జ్ఞానులము, మేము శాస్త్రులు, మేమే కానుకలు తీసుకొని వస్తే ఆయన కూడా కానుకిస్తాడు చెప్పి ఉంటారు. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది వారికి, మీరు హేరోదు యుద్ధకు వెళ్ళొద్దు అని, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని. ఆ రిఫరెన్స్ బైబిల్ రాయబడి ఉంది. ఒక రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు తన కొడుకు తండ్రిని తప్పించి సింహాసనం మీద ఉండాలని ఒకవేళ ఆలోచించినా అది వారు సహించలేరంట. కొడుకును సైతం చంపేస్తారంట. కొడుకును కూడా చంపి పాతి పెడతారంట. ఆ అధికారము అంత ఉన్నతమైనది, అంత శ్రేష్టమైనది మనిషికి. కాబట్టి హేరోదు రాజు గురించి నేను చదువుతున్నప్పుడు స్వప్నమందు దేవదూత అంటుంది, మీరు హేరోదు యుద్ధకు వెళ్ళొద్దు అని. తర్వాత 13 వచనం రాయబడింది, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవాలని చూస్తున్నాడు అని. ఈ స్పష్టత పరలోకం నుండి వినబడ్డ స్వరం ఇది. ఈ హేరోదు గురించి ఇదివరకు చదువుకున్నాం, నీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్నప్పుడు కొంచెం భయమైంది. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కూడా అసూయపడతాడు, అసూయపడడానికి వీలుంది అని. ఈ అసూయ పడ్డందు చేతనే యూదులకు రాజు అనబడ్డ ప్రభువైన యేసుక్రీస్తు సంహరించబడాలి. అప్పటికి రాయబడింది, ఆ బెత్లెహేములో 2 సంవత్సరాలు దాటిన ప్రతి మగపిల్ల వాళ్ళని చంపినారు. యూదులకు రాజు అనే వ్యక్తి బ్రతికుండొద్దు, కాబట్టి చంపబడాలి. అప్పటికి రాయబడి ఉంది, యోసేపు మరియలను ఐగుప్తుకు వెళ్ళమని చెప్పింది. నేను చెప్పేంతవరకు మరలా మీరు బెత్లెహేముకు రాకూడదు, జెరూసలేముకు రాకూడదు. ఇది ఆత్మీయమైనటువంటి విషయాలు. మనము గనక వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే తప్పించబడతాం, మనసులో అసూయ నుంచి తప్పించబడతాం. దేవుడు మనల్ని క్షేమకరమైన స్థలములో ఉంచుతాడు. ఆయన మనల్ని దాపెడతాడు, జాగ్రత్తపరుస్తాడు. యోసేపుకు మరియమ్మకు చెప్తున్నాడు దేవుని సమాచారం ఏంటంటే, మీరు
నేను చెప్పినట్టుగా ఐగుప్తులోకి వెళ్ళండి, నేను చెప్పేంత వరకు మరలా ఈ జెరూసలేములకు రాకూడదు, బెత్లెహేము కూడా రాకూడదు. ఎందుకు? అసూయ మొదలైంది. సంహరించాలని ఆశపడ్డాడు, చంపేస్తున్నాడు. చంపిన అందరిలో హేరోదుకు ఏమర్థమై ఉంటుందంటే, నేను యూదుల రాజును చంపిన అనుకోవచ్చు. అయితే అప్పటికీ ఆయనకు సమాచారము యోసేపుకి వచ్చింది. వెళ్ళిపోయినారు, ప్రయాణం చేసిన కొన్ని కిలోమీటర్లు దేవుని పిలుపుని బట్టి. ఈ తర్వాత నాకు అర్థమవుతున్న ఒక మాట ఏంటంటే, సౌలు ఎందుకు దావీదుపై విషపు చూపు పెంచుకున్నాడంటే, దేని కొరకు? స్తోత్రాల స్తుతులమ్మ. ఏమయ్యా, ఎందుకు దావీదు మీద సౌలుకి విషపు చూపు మొదలైంది? 10,000 1000 ఏంటివి అవి? ఓయ్యా, ఈరోజు మా సూప్ అంతా మీదికి వస్తుందయ్యా. ఇది రాజైన సౌలుకు నచ్చలే. ఎందుకు? దావీదు రాజు అవుతాడు, ఇట్లా ఇడిచిపెడితే రాజు అవుతాడు. సౌలుకు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులలో యోనాతాను గురించి మనం ఎక్కువ చదువుతాం. యోనాతాను మంచి హృదయం గలవాడు. సౌలు తర్వాత యోనాతాను రాజు అవ్వాలి. అందుకు ఈ విషయం చూపు ఇది వినిపిస్తుంది. ఇదే అర్థమవుతుంది. దేవుడు ఈ రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. అధికారంలో ఉన్న, అధికారం కలిగిన వ్యక్తి అయినా అసూయ పడడానికి వీలుంది అని. కాబట్టి ఏ ఎన్నిక లేని మనలను, ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. ఆయన స్వరూపంలోకి మనము ఉండడానికి అధికారుల కొరకు, మనం అధికారం కొరకు ఆలోచించొద్దు. దేవుడు ఎక్కడ మనల్ని నిలిపితే అక్కడ ఉండడానికి ఇష్టపడితే అది మేలు, అది మంచిది. ఒక సంఘములో ఒక వ్యక్తి చిన్న వయసు నుంచి, చదువుకుంటున్న వయసు నుంచి కూడా చెప్పుల స్టాండ్లు ఉంటే బాగుంటుంది అనేది ఆయన తీర్మానం. కాపర్ని అడిగి చెప్పుల స్టాండ్లో ఉంటే పాస్టర్ గారు అండి, ఆయన చూపిన విధేయతను బట్టి పాస్టర్ గారు అక్కడే నిలిపినాడు. చదువుకుంటున్నాడు, సండే వచ్చి చెప్పులంతా నీట్గా పెడుతున్నాడు, మళ్ళీ వెళ్ళే వారికి చెప్పులు ఇస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతుంది, చదువు అని చివరికి ఉన్నత కలెక్టర్ జాబ్ వచ్చింది. ఆయన కూడా చెప్పుల స్టాండ్లే ఉంటున్నాడు ఆయన. అదే ఆయనకు ఆశీర్వాదం అంటాడు. అంత జాబ్ వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఊకుంటాడా? అయ్యా నువ్వు ఇక్కడ లోపల రా, అయ్యా కలెక్టర్ నువ్వు, నీకు కుర్చేస్తాను. ఆయనకు అర్థమైంది, నేను ఏ స్థితిలో ఉంటే దేవుడు నన్ను దీవించిండు అనే విషయం అర్థమైంది. ఆయనకి గర్వించలేదు. ఆయన తను ఉన్న స్థితిని బట్టి, పోస్ట్ని బట్టి గర్వించలేదు. కానీ నేను చనిపోయేంత వరకు ఇక్కడనే ఉంటాను. చూడు, ఈ సాక్ష్యం చాలా అద్భుతం అనిపించింది. దేవుడు మనల్ని ఎక్కడ నిలిపితే అక్కడ ఉండడానికి ఇష్టపడాలి. గొప్ప వాటి కొరకు ఆశపడ్డప్పుడు హృదయాలు చెడిపోతాయి, మనసు చెడిపోతుంది, మనుషుల మీద విషపు చూపు మొదలవుతుంది. ఈ సౌలు గురించి దేవుడు నాతో మాట్లాడుతూ, ఎందుకు హేరోదు హృదయం చెడిపోయిందంటే, యూదులకు రాజు అనే మాట ఆయనకు నచ్చలేదు. ఆ మాటనే నచ్చలేదు ఆయనకి. కొన్నిసార్లు కొన్ని పదాలు హృదయానికి అంగీకారం కావు, కలవరం అవుతుంది. ఎట్లుంటుంది? నిప్పుల మీద నడుస్తున్నట్టుంటుంది. నిప్పుల మీద నడుస్తున్నప్పుడు హ్యాపీ ఉంటుందమ్మా. ఓ ఆ ప్రయాణం చెప్పొద్దు. మీరు ఒక వీడియో చూడాలి, నిప్పులంతా పోసి ఉరికేది. ఒక లేడీస్ కూడా అందులోకి పోవాలి. మీరు చూస్తుంటే ఆ వీడియో, ఆమె భయపడుతుంది, పోతుంది వస్తుంటుంది. వాడు వస్తాడు, నేను దొరకపోతా రామ ఎత్తుకపోతా అని. ఈమె నడిచినట్టయితుందా? ఎత్తుకపోతే కాదు, వాడు ఎత్తుకొని నడిచి బొక్క బోర్ల పడితే శరీరం అంతా కాలే. ఇది ఏం బాధ ఇది. దాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. అందులో నడిస్తే వాళ్ళకు ఆశీర్వాదం, శాపం పోతుంది, మేలవుతుంది నిప్పుల మీద నడిస్తే. ఇది వారి సాంప్రదాయాలు ఉన్న విషయాలు. దుంకరా అలా నడిచిరా చిన్న ఎప్పుడైనా ఉరికి రంలంగా పడి నిప్పులల్లా ఏమవుతుందమ్మా? ఉరికిరా మీరెవరైనా? ఏమవుతుందో మీకే తెలియాలి. కాలు కాలుతుంది, బొగ్గలు వస్తాయి, తెల్లారినాక ఎక్కడ వెళ్ళనికి రాదు, ఏ ఆశీర్వాదం రాదు, నష్టం తప్ప, బాధ తప్ప. వాక్యం విను, వాక్యానికి లోబడు, అది మనకు మేలు. దేవుని సన్నిధులు ఆయన నిన్ను పరీక్షించుకుంటున్న దినాలు నువ్వు మౌనంగా ఉండగలిగితే ఒక దినం దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఆ దీవెన స్థిరంగా నిలుస్తుంది. సౌలుకు విషపు చూపెందుకు? హేరోదు 2 సంవత్సరాల పిల్లలందరినీ సంహరించమని ఎందుకు ఆజ్ఞించినాడు?
ఎంత పాపాన్ని కూడగట్టుకున్నాడు కదా. కారణం ఏంటిది? అసూయ ఒక్కటే, చిన్న మాట. హేరోదు రాజా బెత్లెహేములో యూదుల కొరకు ఒక రాజు జన్మించినాడు, మేము ఆయనను మొక్కి ఘనపరిచి వస్తాం అని సమాచారం తెలుసుకోండి, నేను కూడా వస్తాను. ఈ మాట నాకు చాలా వికారంగా అనిపిస్తుంది. ఏంటి? పైన నోటి నుంచి వచ్చిన మాట హృదయాంతరంగా ఉన్న ఆలోచన ఎంత డిఫరెంట్గా ఉందండి. మాట్లాడుతున్నప్పుడు మనుషులతో మనము సహవాసం చేస్తున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట హృదయము నోటి మాట ఒకేలాగా ఉంటుందా, లేదా పైకి ఒకలాగా హృదయంలో ఒకలాగా ఉంటున్నాం? ఏ రోజు నాకు నేర్పిన పాఠం మీదే జ్ఞానులతో అంటున్నాడు, నేను కూడా వచ్చి ఆయన సాగిల పడుతా, వెళ్ళి ఆయన సమాచారం తెలుసుకోండి రా అన్నాడు. ఆ కింది రిఫరెన్స్ 12-13 చదివినప్పుడు ఆయన హృదయం చెడిపోయింది. అప్పటికి ఇంకేం రాయబడింది? కోపము. అధికారులు ఉంటారు కదా హేరోదు దగ్గర, అధికారులు ఈయన నిద్రలేక, ఇందాక క్రిస్మస్కు పాట ఉంది కదయ్యా హేరోదు రాజు గురించి కూడా, ఆ కుర్చీలో కూర్చొని ఆయన ఊగుతూ, ఇంకొక రాజా, నేను రాజునున్నాక ఇంకొక రాజు ఎట్లా ఊడుతాడు? ఓ పెద్ద కత్తి కూడా ఉంటుంది ఆయనకు. మంచి వీడియో ఉంటుంది, పాట మీరు వినుంటే. ఎట్లన్నా సంహరించాలి, ఎట్లన్నా చంపాలి, ఒప్పుకోరు కదా ఎవరు. బయటికి వచ్చిన మాట, హృదయంలో ఉన్న విషయాలు వేరుగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఈ మాట వేరుగా ఉంది, హృదయాంతరంగంలో నిర్ణయాలు వేరు ఉన్నాయి. కానీ ఈ స్వభావమే మనిషిని పూర్తిగా నష్టపరచడానికి. ఈ స్వభావమే. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అని రాయబడింది. ఆత్మలో హృదయంలో కల్మషం లేనటువంటి వారు ధన్యులు. కాబట్టి హృదయాంతరంగం నోటి మాట ఒకేలాగుంటే అది మేలు. ఏ రోజు నుంచి నేను నేర్చుకున్న విషయం ఇదే. జ్ఞానులతో చెప్పిన మాట ఒకటి, ఆయన హృదయంలో ఉన్న విషయం ఒకటి. జ్ఞానులందరూ పంపించిన తర్వాత అధికారులతో ఆయన చేసిన ఆలోచన మీరంతా స్పష్టంగా చదువుకుంటే, ఎట్లయినా యూదులకు రాజు అనబడే వ్యక్తి, ఆ బాబు చనిపోవాలి, చంపబడాలి, రాజు ఆజ్ఞిస్తే ఏదైనా జరగాల్సిందే. కాబట్టి అందరిని చంపినారు, చేతులు కడుక్కొని ఉంటాడు. కానీ దేవుడు ఆయన తప్పించినాడు. ఈ కొద్ది రోజుల తర్వాత సమాచారం వచ్చింది పరలోకం నుండి, హేరోదును దేవుడు ఊపిరి ఆపిండు, ఇంక వెళ్ళి అంటాడు. స్తోత్రం. హేరోదు ప్రాణం, నీ ప్రాణం తీయాలనుకున్నవారు లేడు, ఇంకా మీరు వెళ్ళండి, మరలా బెత్లెహేము జెరూసలేంకి వెళ్ళండి, అక్కడనే నివాసం చేయండి. చదువన్న పదాలు చాలా మంచి విషయాలు దేవునికి నేర్పుతాడు. హృదయంలో ఒకటి, నోటి నుంచి వచ్చే మాట ఒకటి. హేరోదులో చూస్తాము, అది మంచిగా అనిపించలేదు. తర్వాత సౌల్లో చూస్తాము, సౌలు భోజనానికి పిలిచి దావీదును ఈట పట్టుకుంటాడు. నోటిలోంచి వచ్చే మాట, భోజనం తినాలి, రావాలి దావీదు, అందరికి విందు, అది ప్రేమలాగుంది. హృదయంలో ఏమో దావీదు విషయంలో అసూయ ఉంది, చంపాలి, చంపబడాలి. 1వ దినవృత్తాంతంలో 19:1 ఇక్కడ రాయబడు, అమ్మోనీల రాజైన, ఓకేనా, 1వ దినవృత్తాంతములు 19:1 కొద్ది నిమిషాలు అయ్యా టైం. స్తోత్రం. హలో చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఇవన్నీ మనకు మేలే, కానీ వినే విధానం, విని జరిగించే విషయానం చాలా ప్రాముఖ్యం. మంచి విషయాలు దేవుడు మనకు నేర్పెట్టివి. ఈ 1వ దినవృత్తాంతములు 19:1 నేను చదువుతున్నాను. ఈ వైపు వింటే మంచి. అయ్యా ఏం తీయద్దు, వీళ్ళైతే రాసుకొని నా వైపు వినండి. అమ్మోనీయులు వారికి ఒక రాజు ఉన్నాడు. రాజు అని నహాష్ అనే పేరు ఉంది ఆయనకి. ఇతడు దావీదుకు మంచి స్నేహితుడు. ఓకేనా అమ్మా, తీయొద్దు, ఏం తీయొద్దు. 1వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 1వ వచనం. ఓకే, ఇది కూడా, ఇది మనకు మేలు అనుకుంటున్నాను. ఈ రిఫరెన్స్ రేపుకేదమ్మా పడుకుందా? ఆడున్నా మా ఆను, నీ స్థలం కాలేదా? మీకు రాను. స్తోత్రం తండ్రి, దేవానికి స్తోత్రం. అయ్యా కొద్ది నిమిషాలు నేను త్వరగా ముగిస్తాను. 1వ దినవృత్తాంతములు 19:1 అమ్మోనీయులకు రాజునుడు, ఆయన పేరు నహాష్ అని పేరుంది. ఈ వ్యక్తి
దావీదుకు మంచి స్నేహితుడు, మంచి సహకారి కూడా. ఇద్దరు కలుస్తున్నారు అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఓకే, అయ్యో వినండి. అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు, అతనికి మారుగా అతని కుమారుడు రాజు అయినాడు. హనూన్ అనే మాట ఆయన పేరు. దావీదు తన స్నేహితుడు చనిపోయినాడని తెలిసి, నహాషు చనిపోయినాడని తెలిసి, తన కొడుకు రాజు అయినందుకు తనను బలపరచడానికి, ధైర్యపరచడానికి కొన్ని విషయాలు చెప్పి, రాజరికము లేదా రాజుగా ఎట్లా ఏలాలని చెప్పడానికి దావీదు దగ్గర ఉన్నటువంటి కొద్ది మందిని పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ కుమారుడైనటువంటి హానూను దగ్గర కొద్దిమంది ఉన్నారు అధికారులు. వారు వీరి రాకడను చూసి, దావీదు పంపించినటువంటి ఆ దూతలను చూసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అంటారు, జాగ్రత్త వినాలి, ఇది నాకు చాలా పాఠాలు నేర్పుతుంది ఈ వాక్. ఒకటి, సహకారులుగా మంచి విషయాలు చెప్పేవారిగా ఏ వ్యక్తి దగ్గరైనా, ముఖ్యమంత్రి దగ్గరైనా లేదా డాక్టర్ల దగ్గరైనా, రాజకీయ నాయకులు, సర్పంచ్ అయినా, ఎవరినో ఒకరు ఎమ్మెల్యే అయినా కొద్దిమందిని దగ్గర ఉంచుకుంటారు. కాపర్లైనా వారు మంచి నిర్ణయాలు, మంచి ఉద్దేశాలు, మంచి నాయకత్వం కలిగి ఉండాలి. ఇక్కడ ఇది చదివిన తర్వాత అమ్మోనీల రాజు అయిన నహాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడు హానూన్ రాజు అయిన తర్వాత ఈ వ్యక్తి దగ్గర కొద్దిమంది ముఖ్య సలహాదారులు, మంత్రులు ఉన్నారు. దావీదు మంచి హృదయంతో పంపించినాడు. జాగ్రత్త వినాలి. దావీదు నహూషు చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజు అయినందుకు ఆ వ్యక్తికి కొన్ని సలహాలు ఇవ్వడానికి దావీదు మంచి విషయాలు ఆయన దగ్గర ఉన్న వ్యక్తులను చెప్పి పంపిస్తే, ఈయన దగ్గర ఉన్నబట్టి కొద్దిమంది ఈ రాజుకి ఏ విషయాలు చెప్తున్నారంటే, దావీదు నీ దగ్గరికి పంపించింది నీ క్షేమాన్ని తెలుసుకొని పోవడానికి కాదు, ఈ రాజ్యం అంతా చూసి ఎట్లా నాశనం చేయాలో అందుకే దావీదు వీళ్ళని పంపినాడంటాడు. మీకు అర్థమవుతున్నాయా? ఈ అమ్మోనీల రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కుమారుడు రాజు అయినాడు. రాజు దగ్గర కొద్దిమంది ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ వ్యక్తులు సలహాదారులు, మంచి ఆలోచన చెప్పేవారు. నాయకులు లేని జనం చెడిపోతారని వాక్యం ఉంది. నాయకులు ఉండాలి, సలహాలు ఇచ్చేవారు ఉండాలి. ఎవరికైనా, రాజుకైనా, మంత్రులకైనా. ఇప్పుడు ప్రధానమంత్రి అయినా వాళ్ళ దగ్గర కొద్దిమందితో సమాచారం, ఇవన్నీ కూడా న్యాయంగా ఉండాలి. ఈ హనూన్ అనే ఈ రాజు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు దావీదు పంపిన వారి ఆ మనుషులలో లోపాన్ని ఎత్తి ఆ రాజుకు చెప్పినారు. నీ దగ్గరికి వచ్చిన వారు దావీదు పంపినటువంటి మనుషులు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఈ రాజ్యాన్ని, ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడున్న మంచి తీసుకుపోవడానికి లేదా ఈ ప్రాంతం చెడగొట్టడానికి వచ్చినారని. అంతలే ఆయన నిర్ణయం మార్చుకొని ఆయన ఏం చేస్తాడంటే వారి తలలు కట్ చేస్తాడు, వారి గడ్డాన్ని గొరిగిస్తాడు, వారి బట్టలన్నీ కూడా కట్ చేసి అవమానించి పంపిస్తారు. మంచి వ్యక్తి ఈ హానూన్ అనే వ్యక్తి, మంచి రాజే. పక్కలున్న వాళ్ళు సరిగా లేక చెడ్డ సమాచారం ఇచ్చి దావీదు పంపించిన వ్యక్తుల మీద చెడ్డగా చెప్పి పంపించినటువంటి వ్యక్తులను ఎంటికలన్నీ కూడా కట్ చేస్తాడు, బట్టలన్నీ కూడా కట్ చేసి అవమానించి పంపిస్తే వారు దావీదు యుద్ధకు వెళ్ళకముందే ఆ సమాచారం దావీదుకి తెలిస్తే దావీదు వారిని పట్టణానికి రమ్మనకుండా వేరే చోట ఉంచుతాడు. తిరిగి గడ్డము ఎంటికలు వచ్చేంత వరకు మీరు ఇక్కడ రాకూడదని. ఆ రోజు నుంచి అమ్మోనీయులకు దావీదుకు శత్రుత్వం మొదలైంది. మంచిగా ఉన్న వ్యక్తులు శత్రుత్వం కలగడానికి ఎవరు కారణం? మధ్యవర్తులే, దగ్గరున్న వ్యక్తులే. ఈ విషయం మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు, కానీ సంఘానికి అంటుగట్టబడ్డ మనము మంచి స్వభావం, మంచి నిర్ణయాలు, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి. మంచి నిర్ణయాలు కలిగి ఉండకపోతే, చూడు, ఈ హనూన్ అనే ఈ వ్యక్తి రాజుగా యవ్వనంలో అయినాడు. యవ్వనస్తునికి దావీదు గురించి చెడ్డగా చెప్పినందుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దావీదుకు అమోనీయులకు యుద్ధం మొదలైంది. దావీదు వీరిని నమ్మలేదు ఇంకెప్పుడు. అది వరకు అతని తండ్రితో మంచి స్నేహబంధం ఉంది. ఆ మంచి స్నేహాన్ని బట్టి దావీదు పంపిస్తే
పక్కలున్న వారు చెప్పిన ఈ చెడ్డ నిర్ణయాలను బట్టి ఆ వ్యక్తి ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, కాపర్లు ఉన్నవాళ్ళు చెప్పే ప్రతి మాట వినొద్దు. ఇది నా పరిచయ ఆరంభం నుంచి నాకున్న విషయం. చెప్పే విషయాలు నమ్మొద్దు, వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి, ప్రార్థించాలి. తప్పపు నిర్ణయాలను జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకోవాలి. వీటిలో నేను నలిగిపోయిన విషయాలు నా 15 సంవత్సరాలలో అనుభవాలలో నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు. తొందరపాటు కానీ, ఒకరు చెప్పిన విషయాన్ని విని ఇంకొకరిది పరిపూర్ణంగా తప్పని కానీ ఇక్కడ కాదు, నేను వెళ్ళే పరిచర్లు, నాకు పరిచయమయ్యే వారి స్నేహితులలో కానీ ఇంకెవరిలోనైనా నేను త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవైపే విని నా తీర్పు సరికాదు అనేది నా పరిచయ ఆరంభం నుంచి నేను నేర్చుకున్న విషయాలు. ఈ విషయాలు మీకు అర్థమైతే మళ్ళీ చదువుకోండి. దావీదు యథార్థవంతుడు. దావీదు దగ్గర ఉన్న మనుషులను దావీదు అట్లాగే తయారు చేస్తున్నాడు. ఈ నహూష్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత, తన కుమారుడు రాజుగా అయిన తర్వాత, యవనస్తుడు అనుమ కలిగినటువంటి దావీదు కొన్ని సలహాలు ఇవ్వడానికి పంపిస్తే దగ్గరున్న వ్యక్తులు చెడ్డగా చెప్పి వారిని అవమానించి పంపించినారు. దాన్ని బట్టి అమ్మోనీయులకు దావీదుకు యుద్ధము పగలు మొదలైనవి. ఈ విషయం నాకు మంచి పాఠాలు నేర్పినాయి. ఇది నీకు ఎంత అర్థమైతే నాకు తెలుస్తలేదు. మంచి నిర్ణయాలు, మంచి మాట విధానం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఒకరి గురించి చెడ్డగా చెప్పే విషయాన్ని బట్టి దావీదుకు మరలా అమ్మోనీలకు మంచి సమాధానం లేదు. సేవకులు కాకపోవచ్చు, కలుసున్న ఇద్దరిలో కూడా కొన్ని మార్లు చెడిపే ఈ విషయాలలో అసూయని బట్టి వచ్చే ఆ నిర్ణయాలు కొందరికి ఇంకెప్పటికీ సంబంధం ఉండదు. ఆ మాటను ఏమంటాం మంచిగా అంటే, పచ్చిగట్టేస్తే బొగ్గ ఉంటుంది వాళ్ళకంటారు. ఏందమ్మా, పచ్చిగడ్డేస్తే బొగ్గ ఉంటుంది వాళ్ళ మధ్యలో. పచ్చిగడ్డి మండదు తొందర కదా, లేస్తే పొగ వస్తుంది కానీ మంట అయితే రాదు. కానీ బొగ్గ అంటుంది అదంటే ఇట్లాంటివి. ఇదే ఇప్పుడు ఈ అమ్మోనీయ రాజుకు దావీదు ఒక మనుషులకు మధ్యలో పెట్టింది ఈ హానూన్ దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళే. వాళ్ళే ఏమన్నారు, దావీదు పంపిన మనుషులు మంచోళ్ళు కాదు, నీకు తెలియదు రాజా, వారు ఈ ప్రాంతం అంతా చూసి దోసుకొని పోదాం అనుకుని వచ్చిరండి. ఆయన ఎప్పుడే వెంటనే నిర్ణయం మార్చుకొని వాళ్ళను గుండ్లు కొట్టి పంపించినాడు. గుండ్లు కొట్టడం వాళ్ళకు అవమానం. అది దావీదుకు రాజుకు అవమానం. అది నేను పంపించిన వ్యక్తులు ఇంత అవమానిస్తారని కోపం వస్తుందా, జాలి పుడుతుందా? కోపం రేగిపోతుంది కదా, అరికాలు దుమ్ము లేస్తుంది. దుమ్ము లేచి యుద్ధం మొదలైంది. చదువుకోండి, అక్కడ మంచి విషయాలు మనకు అర్థమైతే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, తన రాజ్యమంతటా అధికారులు ఉండాలని దర్యావేషు ఆశ. ఓకేనా, కొద్ది నిమిషాలు ఇక. హల్లెలూయా. వద్దు, ఉయ్యాలలో వద్దమ్మా, ఎవ్వరు ఉయ్యాలలో ఊపొద్దు. స్తోత్రం నాయ్. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా మీకు ఉయ్యాలలు? కొద్ది నిమిషాలు. ఈ విషయాలు మంచి విషయాలే, కానీ మనం వినకపోతే దండగివి. ఓకేనా, కొద్ది నిమిషాలు విందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ దర్యావేషు రాజు కనబడతాడు. ఈ దర్యావేషు రాజు మంచి నాయకుడు. ఆ రాజ్యం మీద 125 మందిని అధికారులకు ఉంచాలని నిర్ణయం తీసుకుంటాడు. అధిపతులుగా ఉండాలి 120 మంది. అమ్మ ఇంక తిప్పొద్దు, రాసుకుని. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ 120 మందిలో 3 ప్రధానులుగా ఉండాలి. దర్యావేషు ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. 3 ప్రధానులై ఉండాలి, ప్రధానులుగా నియమించబడాలి. ఈ 3లో దానియేలు ముఖ్యుడై ఉండాలి. ఇప్పుడు దానియేలు ఉన్నది ఎక్కడయ్యా? బబులోను దేశం. దావీదు ప్రాంతం ఎక్కడ? దానియేలు ప్రాంతం ఎక్కడయ్యా? ఉంటుంది, జెరూసలేం ఉంటుంది. అంతేనమ్మా. అమ్మ మీరు నాకు మళ్ళా సెన్సలచివే గుర్తొస్తుంది. ఆ ఫొటోస్ అన్న చూపించండి మీ దగ్గర ఉంటే అందరికీ. వాళ్ళు
ఇట్లే ఉంటే ఇట్లే ఉంటారు వాళ్ళు. ఏమన్నారు, నువ్వు దగ్గర మూతి పెట్టినా ఇట్లే ఉంటారు వాళ్ళు. ఏంటిది అవి స్టార్స్ అంటారు, ఏమంటారమ్మా? బొమ్మలే. ఇదే బాగుంది, బొమ్మలే బాగుంది. కాబట్టి కొంచెం వినండి. ఒక రాజ్యానికి అధికారం కలిగినటువంటి దర్యావేషు ఒక మంచి నిర్ణయం కలిగినాడు. ఆ నిర్ణయంలో 120 మంది ప్రధానులు కావాలి. ఆ రాజ్యాన్ని ఏలడానికి 120 మంది ప్రధానులుగా ఉండాలి. ఆ ప్రధానులకు మరలా ముఖ్యంగా ప్రధానులు అవ్వాలి 3. ఆ 3లో ఇంకొకరు ఉండాలి, దానియేలు. ఈ దానియేలు ప్రధాని ఉండాలి. ఇక అంత సమాచారం వాళ్ళంతా తెచ్చి ఈయనకు చెప్పాలి. ఇది ఆయన సొంత ప్రాంతం కాదు, బబులోను పట్టణంలో ఈయన ఉన్నాడు. ఈయన చెరపట్టబడి తీసుకెళ్ళినవాడు నపూసకులలో ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నాడు ఈయన. ఇది చెడ్డగా అర్థం చేసుకోకూడదు. దేవుని కొరకు బ్రతికే విషయం. నపూసకుని నేను ఇట్లా బ్రతకాలి, నేను ఇట్లా జీవించాలి అని దానికి నిర్ధారణ ఇది. వీరు అట్లాగా జీవించినారు. ఈ ఊరు కానీ వీడు మాకు అధికార, మా ప్రాంతం కాదు, మా ఊరు కాదు అయ్యా, ఇక్కడ మా పైన నాయకుడా. ఒక వ్యక్తి నాయకుడుగా ఎంచబడ్డానికి ఈ దానియేలులో న్యాయము, నీతి, యథార్థత ఉంది. వినాలి కొద్ది నిమిషాలు. ఒక మనిషిలో ఇవి ఉన్నప్పుడు మనుషుల ఎదుట వారు ఘనపరచబడతారు, దేవుని దృష్టిలో వారు ఘనముగా ఉంటారు. 120 మంది ప్రధానులైతే ఆ 120 మందిలో ఒక 3 ప్రత్యేకించబడితే, ఆ ప్రత్యేకించబడ్డ ఆ 3లో కూడా దానియేలు ముఖ్యుడు, ప్రధానిగా ఉండడానికి. ప్రతి ఒక్కరూ ఆ సమాచారం తెలుసుకొని వచ్చి దానియేలుకు చెప్తే దానియేలు వెళ్ళి దర్యావేషుకు చెప్పాలి. ఇంత మంచి స్థిరత్వమైనటువంటి జీవితాన్ని దానియేలుకు దేవుడు ఇస్తే, ఈ మిగతా వాళ్ళంతా కూడా దానియేలు ఎలాగైనా తప్పు పట్టాలి. మిగతా వాళ్ళంతా కూడా ఏంటి, అన్యాయము అనేది వారికి తెలుసు. డబ్బు, అధికారము, ఇంకా దోచుకునేది ఎక్కడైనా ఉంటుంది కదమ్మా. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఈ దోచుకునేది అందరికీ తెలుసు. ఇది ఉంటేనే బ్రతుకు, అంతేనా? సూదులు ఇచ్చే కాడైనా, గోళ్ళు ఇచ్చే కాడైనా, ఏ డిపార్ట్మెంట్ వెళ్ళు ఫస్ట్ లంచాలు, సంపాదన. ఈ దర్యావేషు కాలంలో కూడా 120 మంది ప్రధానుల్లో కూడా లెక్కలు, న్యాయం ఉండొద్దు. ఇది దావీదు ఒక్కడే, దానియేలు ఒక్కడే న్యాయం గురించి మాట్లాడితే వాళ్ళందరికీ అది చిరాకు ఉంది. దీన్ని బట్టి అసూయ మొదలైంది. మీకు అర్థమైతే నేను ఉత్తగా చెప్తాను ఈ విషయాలు. ఈ అసూయ అనేది ఆ రిఫరెన్స్ బైబిల్ చదివితే దానియేలు పైన ఈ 120 మంది అసూయ పడ్డారని రాయబడి ఉంది. ఈ మాట నాకు ఆశ్చర్యమైంది. ఈ ఆత్మలో చెప్తున్నాడు దేవుడు దీని గురించి. సరే, దీని గురించి కొంచెం మంచిగా అర్థం చేసుకోవడానికి బైబిల్ తీస్తే 6:4 రాయబడి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దానియేలు మీద అసూయ పడ్డారు అని. ఈ అసూయ విడిచిపెడతలేదు కదా, ఏడిపోయినా ఇది కరోనాలాగా అనిపించింది. తుమ్మితే సస్తమే అప్పుడు. ఈ అసూయ అనేది దానికి సంబంధించి. ఇప్పుడు తుమ్మితే ఏం కాదు, అప్పుడు తుమ్మితే నువ్వు జైలుకే. నువ్వెంత చెడ్డో నువ్వు తుమ్మొస్తే కదమ్మా, ఇవన్నీ చూస్తావు కదా, తుమ్మితే సస్తమే. ఇటువంటిది ఉమ్మిస్తే కేసులైనాయి. బహిరంగంగా చివరస్తులు వెళ్తూ అంటే సస్తివి కేసులైనాయి. వాళ్ళకు జరిమానా విధించినారు. 1000 ఉమ్మించిన కేసు అయింది, తుమ్మిన కేసు అయింది. లాస్ట్కు దినాలు ఎట్లుంటాయో చూడాలి. కనబడితే కూడా కేసు పెడతారు. ఈ భయంకరమైన దినాలు వస్తాయేమో. దేవా, దబ్బున ముగింపు ఉండాలని ఆశపడుతుంది. ఏందయ్యా స్ట్రైట్ అయినావు. 120 మందిలో ఒక్కడు న్యాయవంతుడైతే ఇంకెంతమంది ఉంటారమ్మా? 120 మందిలో 119 మంది అంతా కూడా అన్యాయము, దోచుకోవడము. ఈ ఒక్కడు ప్రముఖుడైనాడు, ఈ ఒక్కడు మా పైన అధికారి అయినాడు, వీడు ఉండొద్దు, వీడిని ఎట్లాగైనా లేపాలి. ఏం చేయాలి? తప్పు దొరుకుతలేదు, ఎట్లా చేయాలి? నిర్ణయం తీసుకున్నారు. దర్యావేషు, రాజా నువ్వు దేవునివి అన్నారు, మాకు నువ్వే దిక్కు 30 రోజుల వరకు. ఏ నరుడు ఏ వ్యక్తి ఏ దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, మొక్కొద్దు, ఏదున్నా నీ కాడికి రావాలి. ఈయనలో దొరికే తప్పు ఒక్కటే, ముమ్మారు ప్రార్థిస్తాడు. దినానికి 3 సార్లు మోకాలుంచి ప్రార్థిస్తాడు కదా.
వీటిలో దొరికించుకోవాలి. దీన్ని బట్టి దానియేలును తప్పుపట్టినారు. దర్యావేషుకు ఇష్టం లేదు, కానీ దర్యావేషు కూడా అక్కడున్న మనుషులు చెప్పిన మాటకు వినాల్సి వచ్చింది. రాజులు కూడా పక్కలున్న వారి మాట విని దానియేలు సింహాల బోన్లో వేయాల్సి వచ్చింది అని మీకు అర్థమవుతున్న విషయాలు. అధికారులు ఉన్నవాడు దగ్గరున్న మనుషులు చెప్పింది విని ఈ నీతిమంతుని కూడా పోయి సింహాల బోన్లు వేసి, ఇప్పుడు ఈ అధికారం ఏమైపోయింది, ఆయన జ్ఞానం ఏమైపోయింది? వీళ్ళు చెప్పిన మాటనే విన్నాడు కదా. ముమ్మారు ప్రార్థిస్తున్నాడు, రాజా కొండపోయి సింహాల బోన్లు వేయాలి, ఇదే కదా మన చరిత్ర 30 రోజుల వరకు. ఒక్కరోజు కూడా ఆగుతలేడు, ఒక పూట ఆగుతలేడు. ఈయన మేము చూసినాం, మేమే సాక్షులం. అయితే తీయండి. ఆయన రాజు అంటే, లేదు రాజా, నువ్వు ముద్ర వేసినవు, ఆ ముద్ర జరగాలి, నువ్వు ఒకవేళ జరిగించకపోతే నీకు అవమానం అది రాజా. అట్లనయ్యా, సరే కొండపోయింది సింహాల బోన్లో వేయండి. న్యాయవంతుడు అని రుజువు అవ్వడానికి ఆ సింహాల బోనే రుజువైంది. అందులో సింహాలు ఉంటవి, అవి పడద్రోసిన వెంటనే మనుషులు పీక తింటాయి. అవి ఏ పూట కాపూట భోజనాలు పెట్టరు రాజులు. చాలా రోజుల తర్వాత మనుషులను పడేస్తే శరీరము బొక్కలు అన్ని ఉడుకులు తింటాయి. అవి ఈ ధాన్యాలు వేస్తే ఏ సప్పు లేదు, కొరికే సౌండ్ లేదు, అరిసే సౌండ్ లేదు. అవి తింటున్నప్పుడు కొంచెం గాండ్రిస్తాయి కదా, ఈ పక్క గూస్తాయి, ఆ పక్క గూస్తున్నప్పుడు సౌండ్లు వస్తాయి. ఆ రాత్రంతా ఏం జరగలేదు, రాత్రంతా రాజుకు నిద్ర లేదు. తెల్లారిన తర్వాత దానియేలు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి దేవుడు బ్రతికించినట్ట. రాజా నేను బ్రతికే ఉన్నట్టు కదా దానియేలు. నీతిగా బ్రతికే విషయం కొందరికి నచ్చదు, అసూయపడుతారు. అర్థమవుతుందా? అక్కడ యూదులకు రాజు అనేందుకు ఆయనకు అసూయ మొదలైతే, ఇక్కడ నీతిగా ఉన్నందుకు అసూయపడ్డారు. ఈ అసూయలో ఇంకెన్ని ఉంటాయో తవ్వుతూ ఉంటే అనిపిస్తున్నాడు. ఈ మొత్తం అంతే అసూయ గురించి చెప్పుకుంటూ పోతే బాగుంటుంది ప్రతి వారమే. ఇది నీతిగా ఉన్నందుకు అసూయపడ్డారు. అసూయాన్ని నేను రాసుకోలే, ఈ రిఫరెన్స్ బైబిల్లో స్పష్టంగా ఉంది. దానియేలు మీద వీళ్ళు అసూయపడ్డారు అని. నీతిగా ఉన్నందుకు, నీతిగా బ్రతుకుతున్నందుకు, న్యాయం అని చెప్పినందుకు అసూయపడాల్సి వచ్చింది. దాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని పరీక్షించినాడు. ఆ పరీక్షలో ఆయన గెలిచినాడు, శ్రమ పొందినాడు, సింహాల బోన్లో వేయబడ్డాడు. కానీ చివరికి దేవుడు ఆయనను సజీవంగా తీసినాడు, మరలా అధికారం ఇవ్వబడ్డది. లూకా సువార్త 7:36లో ఇంకా ముగిస్తాను, అయిపోయింది, గంట దాటింది. హల్లెలూయా. సీమోను కనబడతాడు ఇక్కడ. పరిసయ్యులలో ఒకడు సీమోను అనేవాడు ప్రభువైన యేసుక్రీస్తు భోజనానికి పిలుస్తాడు. అయ్యా దొర, నువ్వు భోజనానికి రావాలి. యేసుప్రభు భోజనానికి రా. యేసుప్రభు అందరూ ప్రేమించినాడు, చలో అన్నాడు. అంతే. భోజనానికి గుంపు వెళ్ళింది, ఆయన నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదని రాయబడి ఉంది, ముద్దు పెట్టుకోలేదని రాయబడి ఉంది. ఆయన గురించి ఇంకేం మంచి సమాచారం అడగలేదు. అక్కడ పాపాత్మురాలు స్త్రీ కనబడుతుంది. వినాలి జాగ్రత్త. ఆమె వచ్చి చాలాసేపు ఆయన చూసినప్పుడు ఆయన ముఖములో మన రహస్య పాపములు కనబడతాయి అని ఉంటుంది బైబిల్లో. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ముఖములో మన రహస్య పాపములన్నీ కూడా మనకు కనబడుతాయి. ఆ స్త్రీ యేసు ప్రభు యుద్ధకు వెళ్ళిన తర్వాత ఆయన చూస్తున్నప్పుడు ఆయన ముఖములో ఈమె పాపాలు కనబడి ఏడుస్తుంది. ఆమెకు అర్థమైంది, నా పాపానికి క్షమాపణ ఈయన దగ్గరనే దొరుకుతుందని. ఆమె అంతమంది మగవాళ్ళు ఉన్నా, అంతమంది గుంపు ఉన్నా సీమోని ఇంట్లోకి వెళ్ళి పాదాల యొద్ద చేరి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ కాలు తుడుస్తున్నప్పుడు సీమోనుకు ఇదే పుట్టింది. ఈ మాటికి ఎత్తితే బాగాలేదు, కానీ ఈయన ప్రవక్త అయితే ఆమె ఎలాంటిదో ఈయనకు తెలియదా? కాళ్ళను ముడుతున్నప్పుడు గద్దించడా అని మాట అంటే సీమోనుకు అసూయ మొదలైంది. నా ఇంటికి వచ్చి ఈమె యేసుప్రభు కాళ్ళు ముడుతుంటే మనిషికి అదే అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తులు మంచి స్థలాల్లో తిరిగితే అంగీకరించరు, ఒప్పుకోరు కూడా, ఇష్టపడరు. పరిచయ ఆరంభంలో పాస్టర్ గారికి కొంచెం దగ్గర అయినా ఇంకొకరికి అది ఇంకా చెప్పుకోకూడదు, ఇది బాగుంటుంది అని చెప్తలేను. ఈ విషయాలు అయ్యా వినండి. ఈ ఆత్మీయంగా కలిగే విషయాలలో, ఈ మనస్సు ఒక హృదయాలలో మనిషి ఎప్పుడు నలిగిపోతున్నాడు. మనం అనుకుంటాం మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, మంచిగా ఉన్నాం. లేదు, చెడిపోతూనే
దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ బయట ఉన్న గుంపు కూర కాదు బాధ అయినది. కూర్చున్నాం చూడు గుంపు సంఘాలలో కూర్చోమయ్యా, కూర్చున్న మొదలు ముగింపు వరకు, తర్వాత ఎంత ఇదే చదరంగం అంతా ఇవే నిండుకొని పోతుంది. మనం చెప్పేవారం ఏలియా మన పని ఏంటి? మనము శాసించేవారము, చెప్పేవారం, మోపులు ఎత్తటోళ్ళం, మనం బరువైన మోపులు ఎత్తుతాము, చెయ్యము. ఎవరు చేయలేదు? పరిసరులు, శాస్త్రులు ఏం చేసినారయ్యా? వారి నీతి కంటే మీ నీతి ఎక్కువ ఉండాలి చెప్పలేదు దేవుడు. ఎందుకు? దేని విషయాన్ని బట్టి? కరేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నిట్లో వాళ్ళు కానికిచ్చినారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి ఎక్కువ ఉండాలి అని చెప్పి, వాళ్ళ నీతి కంటే మీరు ఇంకా మంచి బ్రతకాలి. మీరు కూడా దేవాలి కొత్తిమీర, పుదీనా అన్నీ తెచ్చాడ పెట్టాలి కాను పెట్టకాడ. వారి నీతి కంటే మీరు ఇంకా నీతిగా బ్రతకాలి. వారు చెప్పేవారు కానీ చెయ్యరు, వాళ్ళు బోధించేవారు కానీ దాన్ని పాటించేవారు కాదని. ఇట్లే అయింది. వినేవారం మేము, పాటించేవారం కాదు. ఇంతే కదే మన పరిస్థితి, అంతేనమ్మా. వింటాం అంతే, మేము విన్నవరకే, పాటించేంత పరిస్థితి మాకు లేదు, అంత సమయం మాకు లేదని. ఇది దేవుని రాకడ ఆలస్యం అవ్వడానికి ఏంటంటే క్రైస్తవులమైన మన కొరకే. మక్కా మస్జిద్ గురించి మొన్న ఒక వీడియో చూస్తే అది కొన్ని వేల ఎకరాలలో నిర్మించబడ్డది. 1 కోటి మంది ఈ యుద్ధంలో మొన్న జరిగినటువంటి బాంబులు దాడుల్లో తిరిగి రాలేక 1 కోటి మంది అక్కడనే ఉన్నారు. అక్కడ ఏడబడతారు నమాజ్ చేస్తున్నారు. 1 కోటి మంది అంటే లెక్క పెట్టుకో, దేవుని రాకడొస్తే 1 కోటి మంది ఎక్కడుంటారయ్యా? ఏడుంటారయ్యా వాళ్ళు? ఎందుకు ఆలస్యమైతే దేవుని రాకడ అంటే 1 కోటి మంది వాడు లైవ్లో పెట్టిండు, వాడు గుంపుల ప్రజలు, వేల ఎకరాలలో ఆ మక్క కట్టబడ్డది. కోట్ల ప్రజలు అడికి ఆరాధించడానికి వెళ్ళినారంట. ఇన్ని కోట్ల మంది దేవుని రాకడొస్తే కోట్ల ప్రజలంతా కూడా నరకానికి. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు రాకడ గురించి? ఎందుకు దేవుడు ఇంకా ఆగుతున్నాడు అంటే ఇంతమందికి సువార్త అందాలి, కొద్ది మంది అయినా ప్రభు వైపు తిరగాలి. మనకు తెలిసిన 1 కోటి మంది, ఇటువంటి కోట్లు వేల లక్షల్లో ఉన్నారు. ఏమంటున్నారు? మన జరిగిన వరల్డ్ కప్ 2020లో 80 కోట్ల మంది ఒకేసారి లైవ్ చూస్తున్నారు కదా. మల్లన్న అంటున్నాడు, ఒక 4 నిమిషాలు మీరు మంచిదాని కొరకు పోరాడితే మన దేశం బాగుపడుతుంది అంటున్నాడు. తీర్మానం మల్లన్న అంటున్నాడు. ఆయన చూసినట్టుంది లైవ్, ఆయనకు పిచ్చెక్కిపోయింది. 80 కోట్ల మంది ఏంద్రా బాబు ఈ లైవ్ చూస్తున్నారు, 4 గంటలు కంటిన్యూగా చూస్తున్నారు. ఈ 4 గంటలలో 4 నిమిషాలు మాకు వైద్యం కావాలని మన భారతదేశం ప్రధాని అడిగితే అది జరుగుతుంది. ఉచిత వైద్యం, మంచి స్కూల్ కావాలని అడిగితే అది శాంక్షన్ అవుతుంది. 8 కోట్ల ప్రజలు ఆ క్రికెట్ కొరకు కళ్ళు తెరుచుకొని చూస్తారు. ఆయన కోపం అవుతారు. మంచిదే, చూడడం మంచిదే అంటాడు. మళ్ళీ ఎందుకు మళ్ళీ తిడతారు కదా, బిడ్డ మేము క్రికెట్ చూస్తే ఎట్లా అంటావా అని. చూడడం మంచిదే, కానీ మంచి దాని కొరకు ఇంత ఏక హృదయము, ఏక నిర్ణయము, 8 కోట్ల ప్రజలు ఒకేసారి చూస్తున్నారు. ఇంత మంచి ఏకాగ్రత అంటే కోట్ల మంది ఇంకా దేవుని తెలియని వారు ఉన్నారు. దేవుని రాకడానికి ఆలస్యం అవుతుంది. వాళ్ళది పక్కకెడితే మనది ఎక్కువ అవుతుంది. దేవునికి బాధ ఏముందయ్యా? సీమోను పిలిచిండు, యేసుప్రభు వెళ్ళిండు, పాపాత్మరాలు స్త్రీలు వచ్చింది, ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. అది ఆయనకు అసూయ అయిపోయింది. ఆయన పాదాల దగ్గర ఎందుకు కూర్చున్నది? అది నచ్చుతలేదు ఆయనకి. ఇవన్నీ నా సొంతంగా రాసుకొని చెప్తలేను, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని బట్టి రాసుకునే విషయాలు చెప్తున్నాను. సంఖ్యాకాండం 12:1 నువ్వు చదువు. ఇక్కడ రాయబడి ఉంది, మిరియాము అహరోను ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని ఏమంటుంటారు మోషే గురించి? దేవుడు మోషతోనే మాట్లాడతాడా? అయ్యా, దేవుడు మోషే ఆయనతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా? ఇందులో ఏం అర్థం చేసుకోవాలని ఆలోచిస్తే ఇందులో దాగున్నది ఇదొక్కటే, అసూయ అనేది. మిరియాము అహరోను మోషే కన్నా అవుతాడు కదయ్యా. పెద్దోని కంటే చిన్నోనికి ఎక్కువ ఆధిక్యత దొరికిన కష్టమే కొన్ని మార్లు. అర్థమవుతుంది మీ అందరికీ. మిరియాము ఏమైతే మోషకు గుర్తుందాం? ఏమైనా అక్క అవుతుందా, చెల్లెలు అవుతుందా? ఏంటిదే ఇది?
నాకు ఈ నెలలో పోయిన నెలలో ఈ సర్జరీ నా పరిస్థితి ఇదే, నోరు తెరుచుకోక ఇట్లా అనుకుంటే చేరేది పొద్దుగాల పూట. ఆడన్నాడు, అయ్యా నువ్వు రోజు ఉదయం పూట సాయంత్రం పూట దీన్ని నువ్వు తెరవాలి బాగా, లేకపోతే ఇట్లా అన్నాడు. నోరు కిందికి మీదికి పట్టి షీట్స్ అంటున్నాడు. నువ్వు అట్లే దగ్గరికి అయితే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నాడు. ఆ భయంతో ఈ టైంలో నేను ఇట్లా పెట్టాలంటే కష్టం, నోరు తెరవకపోతుండే. ఇట్లా పెడితే ఒక కేళ్ళు ఉంటుంటే స్పూన్ తోటి తింటుంటే అట్లుంది ఇలాది ఇప్పుడు అంటున్నారు అయ్యగారులు. అక్కనే అవుతుంది, అక్క అన్న మోసే చిన్నుడు అనుకో. సరే, మాకు లేని ఘనత వాడికేంటి? దేవుడు మాతో మాట్లాడాడు. సంఖ్యాకాండం 12:1 నుంచి మీరు చదవండి. ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే విషయము దేవుడు అంటున్నాడు, ఇది అసూయ అని. అన్నలైనా అక్కలైనా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నప్పుడు పడే ఆ అసూయ గురించి ఇక్కడ రాయబడింది. మాతో మాట్లాడాడు దేవుడు. దేవుని స్వరమే వినలేమో అంటారు వాళ్ళు. ఎక్కువ వాటి గురించి నేను వివరించను, నువ్వు అర్థం చేసుకో. ఎన్ని రకాల పరిస్థితులలో మనిషి అసూయ పడుతున్నాడు మనుషుల పైన. కొలసీలకు రాసిన పత్రిక చివరి 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకొనుము అంటాడు పౌలు. అంటాడు ఇవన్నీ ధరించుకొని ఈ రోజు నుంచి రాసుకొని అయ్యా రాయబడినవి జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవి ధరించుకోవాలంటే అంగిలి మీరు రాసుకోవాలి. ఇవి ఇక్కడ దీర్ఘశాంతము, ఇక్కడ వినయము, ఇక్కడ పరిశుద్ధత, ఇక్కడ జాలి. ఓయా అర్థమవుతుందా? ఏమంటున్న పౌలు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అనే మాట కొంచెం బాధ అయింది. ఏ ఎన్నిక లేని నన్నైనా మనల్నైనా దేవుడు ఎన్నుకున్నాడు. ఏ మంచితనం లేదని తెలుసు ఆయనకు, ఏ యథార్థత లేదని తెలుసు ఆయనకు. ఆయన ఏర్పరుచుకున్నాడు. ఏంటికంటే ఇవి నీలో ఉండడానికి, ఇవి నీలో అనేక మందికి కనబడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. చిన్న చిన్న స్థలాల కొరకు పీకులాటలు, ఆ పీకులాటలు చూస్తే ఎట్లుంటుంది? ఏమా హైగా ఉంటుంది కదా కొందరికి, అవే పొదుకులు కొందరికి జీర్ణం, ఆహారం. అది ఇంకేదో గొడవ అయితే ఇంట్లో ఉరుకుతారు కదా, మామూలుగా ఉండదు. స్పీడ్ ఉరికి ఉండాలి, మధ్యలో ఉండి అన్నీ విని అంత నింపుకొని రావాలి. కొందరి పని ఇది, కొందరి ఆలోచన ఇది. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి వీటికైతే దేవుడు నాకు దూరంగా చేయడం. గొడవ అయితే నాకు భయం, ఇంట్లోనే ఉంటుంది. ఏం తెలియవద్దు, ఏం చూడవద్దు. మొదటి నుంచి కూడా గొడవలకు దీనికి దూరంగా ఉంచినాడు దేవుడు. ఏది నాతో రాదనే విషయము దేవునికి తెలియనప్పటి నుంచి కూడా, ఈ వాక్యం తెలియనప్పటి నుంచి కూడా ఏది నాతో పాటు రాదు. రోజు షాపులో పనిచేస్తూ మధ్యాహ్నం పూట రోడ్డు దాటి కొంచెం చిల్లర కొరకు వెళ్ళిన, 100 రూపాయలు చిల్లర తీసుకొని గుడ్ల దగ్గర నేను బయటకు వస్తున్నాను. నా ముందు ఒక బస్సు ఉంది. ఆ బస్సు దగ్గరికి వెళ్ళిన, ఇంకో బస్సు వెంటనే వచ్చింది. ఆ బస్సు మధ్యలో నలిగి అయిపోయింది. నా ప్రాణం పోయింది అనుకున్నాను కొద్ది సెకండ్లలో. ఆ రోజు అప్పటికి చర్చికి రాలే, ఇంకా నేను వాక్యం తెలియదు. ప్రాణం పోయింది నలిగిపోయింది అనుకున్నాను. దేవుడు తప్పించినాడు. అర్థమైంది ఏది నాతో రాదనే విషయం అర్థమైంది. దేని కొరకు గొడవపడితే ఒకటి దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనే దాని గురించే, దేవుని కొరకు ఎట్లా బ్రతకాలనే గురించే గొడవపడ్డ పీకులాడిన మీతోటి. ఓకేనాయ్యా? ఈ పీకులాటలో న్యాయం ఉంటుందయ్యా దానియల్? ఓకేనా? ఏలియా ఆయన ఈ మధ్య మాట్లాడుతాడు. ఆయనకి ఏముందో నాకు అర్థమైంది లేదు. అందరితోటి బాగానే ఉంటున్నాడు. నేను కనబడితే బాగానే ఉంటుండే, ఆయన మీద మాతోటి ఫుల్ మాట్లాడుతున్నాడు. ఏది జరిగిన చూడు, మనతో పాటు ఏది రాదు, మనతో పాటు ఏది తీసుకుపో, మన విషయాలు వాక్యాన్ని బట్టి అర్థమైంది. కాబట్టి ఏ ఎన్నిక లేని మనలను, ఏ మంచితనం లేని మనలను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన రూపంలోకి మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. 11వ వచనం రాయబడింది, ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకడు అనుకునే ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి అనే మాట రాయబడింది. ఒకడు నాకు హాని చేస్తున్నాడు అని నీకు అర్థమైతే వాని విషయంలో సహనం కలిగి ఉండు, సహించు, ఓడ్చుకు, క్షమించమంటున్నాడు. చెప్పినది వీజ్ కాదంటారు మీరేమో.
చెప్పినంత వీజీ కాదు, చదువుకున్నంత వీజీ కాదు ఇవి, ఆచరణలోకి రావు ఇవి. అయ్యా రేవంత్ రెడ్డి అన్నాడు మహిళలకు 4,000 చేస్తున్నాడు, 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటివరకు ఇస్తున్నాడు. దుమ్మే ఇంకా కదే దుమ్ము. మరి 4,000 చివరికి ఇస్తాడు, లాస్ట్ సంవత్సరంలో మీకు ఇచ్చేస్తాడు. అప్పటికే మీకు తృప్తి అవుతుంది. వీళ్ళకు మహాలక్ష్మి గ్రూప్ వాళ్ళకు 2,500 ఇస్తున్నాడు కదా ఒక్కొక్కరికి. చెప్పిన వెంటనే సప్పట్లు, ఈలలు, గోలలు, స్తోత్రాలు అయితే చెప్పలేదు మనం. ఇవి చెప్పినంత వీజీ కాదు, ఈ వాక్యం ఉన్నట్టే. అది అందుకే అవి గుర్తు చేస్తున్నాయా. ఇంకేమేమో ఇస్తానట్టు కానీ అవంతా బడ్జెట్ లేదు, మరి ఏం చేస్తారు, నన్ను కోస్తారా అన్నాడు కదా ఆయన. ఓకే, అలా ప్రయత్నం వారిది. చెప్పేంత వీజీ కావు ఏదైనా. కానీ ఈ వాక్యము నువ్వు అట్లా తీసుకోకు చులకనగా. చెప్తాం కానీ చేస్తావా అంటే ఓ రోజు ఇవే నీకు శిక్ష విధిస్తే ఈ మాటలు. జాగ్రత్త, ఈ వాక్యాలు గుర్తుపెట్టుకో, జాగ్రత్త పడు. ఇక లేట్ ఎక్కువైతుందని చెప్పి స్పీడ్ పోతుంది. పక్కన 2-3 ఉంటే స్పీడ్ వస్తాయి కదా మాటలు, అట్లా చెప్పాల్సి వస్తుంది. ఈ రిఫరెన్స్ లూకా, సంఖ్యాకాండం ఇవంతా కూడా. అసూయపడకు, ఎవ్వరి మీద అసూయపడకు. ఎవరు ఏ స్థితిలో ఉండాలో దేవుడు నిర్ణయించినప్పుడు వారు ఆ స్థితిలో ఉంటారు. నువ్వు తగ్గింపు కలిగిన హృదయం ఉంటే దేవుడు నేను దీపిస్తాడు, హెచ్చిస్తాడు. ఆ దీవెన ఇంకెవరు ఆపలేరు. దానియేలు వేరే ప్రాంతంలో ఉన్నాడు, ఆయన దీవించబడ్డానికి నీతి యథార్థతనే నీతి ఉండడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. అది మన పని. అది యూదులం అనుకో, క్రైస్తవులు అనుకో, యథార్థత అనేది నీ దేవుడు నీకు ఇచ్చిన వరము, నీతి అనేది దేవుడు నీకు ఇచ్చిన వరం. అది కాబట్టి అట్లాగే బ్రతకడానికి తీర్మానం తీసుకో. చెడ్డ మాటలు అప్పుడప్పుడు మాట్లాడకు, ఎప్పుడు మాట్లాడకు, అంతే కదా. అప్పుడప్పుడు వస్తుంటాయి, అట్లా వచ్చిపోతుంటే ఎప్పటికి రానివ్వకు. చాలు, వచ్చిన కాడికి చాలు. దానికి దండాలు పెట్టు. పెదులు ఎందుకు కాల్చిండ్రు దేవదూత వచ్చి? ఏ గ్రంథంలో ఉంటుంది అది? ఎవరి పెదులు కాల్చిరమ్మా? ఎందుకు కాలవలసి వచ్చింది? అపవిత్రమైన మనుషులతో నేను ఉన్నా తండ్రి, వాళ్ళ గురించి నేను మాట్లాడుకున్నా, నా పెదవులు, నా నాలుక అపవిత్రమైంది. అరే పండు, తర్వాత దూడురు అన్ని బండలు. ఆ పెదవులు కాల్చబడ్డ తర్వాత ఆయనకు అప్పుడు ధైర్యం వచ్చింది. ఎన్ని మాటలు ఈ నోటితోటి, ఎన్ని మార్లు, ఎంత సహించుకుంటున్నాడు దేవుడు అనే ఈ విషయమే ఒకరోజు అందరి ఎదుట దేవుని యొక్క మంచితనం మనకు అర్థమవుతుంది. ఆ రోజు రొమ్ము కొట్టుకోవడమే, ఏడవడమే, ఆయన ఎంత సహించుకున్నాడో మనల్ని అనే విషయం. ఇప్పటికి అదే నా విషయం. నన్ను ఎంత సహించాడు నా దేవుడు, ఎంత ఓడ్చుకున్నాడు నా విషయం. నేను మంచివాడిగా మారడానికి, మంచిగా బ్రతకడానికి, ఆయన రూపులోకి రావడానికి నన్ను ఎంత సహించుకుంటున్నాడు నా దేవుడు. కాబట్టి నేను ఏం చేయాలి? ఆయన కొరకు మంచిగా బ్రతకాలి, చాలు. మంచిగా బ్రతకాలి, ఆయన కోరుకున్నట్టుగా ఉండాలి. ఇదే దేవుడు కోరుకునేది. కాబట్టి మీకు అందరికీ అదే చెప్తున్నాను, చెడ్డ మాటలు రానివ్వకండి. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఈ పరిస్థితులే వద్దు. ఆ టైము మాట్లాడవలసి వస్తే దూరంగా వెళ్ళిపో. నోరు చెడగొట్టుకోకు. నీతి న్యాయములు అని సింహాసనం ఆధారమని రాయబడి ఉంది. ఆ దేవుడు మనకు తండ్రి అయినాడు. మంచిగా బ్రతకడానికి తీర్మానం తీసుకో. మంచి నిర్ణయాల కొరకు దేవుని అడుగు. మంచి బ్రతుకు కొరకు దేవుని దగ్గర ప్రార్థించుకో. అసూయపడకు ఎవరి మీద. హేరోదు రాజు గురించి చదువుతూ ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత మనిషి, నేను వస్తే సాగిలా పడతానడు, హృదయాల్లో ఒకటి ఉంది. ఇది నాకు మంచి పాట నేర్పింది. అది భలే అద్భుతం అనిపిస్తుంది నాకు హేరోదు గురించి. పైకి ఒకటి, లోన్ ఒకటి అనే మాట హేరోదులో స్పష్టంగా చూడాల్సి వచ్చింది. ఇట్లా నేను మీతో ఉండొద్దు, మీరు నాతో ఉండొద్దు. ఓ ఏమయ్యా, నిద్ర ఫుల్ తీస్తున్నాడు. అమ్మ అయిపోయింది ఇంకా. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. హేరోదు అదే నేర్పిండు. పైన కోటి, లోనోటి. ఒకరిని ఇంకొకరు గణపరుచుకోము. మేస్త్రులను ఒప్పుకోరు, డ్రైవర్ ఇంకో డ్రైవర్ ఒప్పుకోరు, పెయింటర్లు ఇంకో పెయింటర్ ఒప్పుకోరు. ఏదో ఎత్తుకుతాం కదా, ఎత్తుకమా అడు కట్టేటప్పుడు నేను అట్లా కొట్టాను అంటారు నడుపుతుంటే అన్నిట్లో. అందుకే హేరోదు యూదుల రాజును మొక్కుతా అంటే నాకు ఆశ్చర్యమైంది. తర్వాత అర్థమైన హృదయాంతరంగం సంహరించబడాలి, చంపబడాలి,
సావేనా దిక్కు? అసూయ. అదే కదా 2 వారాలు మాట్లాడుకునేది. అసూయ ఉంటే ఎవరి మీద అసూయ పడుతున్నావు వాడు కనుమరుగైపోవాలి, కనబడొద్దు, సావాలి. యూదులకు రాజు ఆయన చిత్తానుసారంగా పుట్టిండు. ఎవరి వల్ల కాదు చంపడానికి. అదే నా ప్రాణం నా అంతటా నేనే పెట్టినన్నాడు ఆయన. నా తండ్రి చిత్తమై ఉన్నది అని రాయబడింది. నా అంతటా నేనే నా ప్రాణం పెడుతున్నాను, మరలా దాన్ని తీసుకుంటాను. అక్కడ హేరోదు రాజు ప్రయత్నించినాడు, చాలామంది సంహరించినాడు. ఎంత శాపం కలిగిందో ఆయనకి. ఒక వ్యక్తిని చంపడమే శాపం అంటే ఎంతమంది చంపిండు 2 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళను. వానికి ఎంత శాపం కూడుకున్నదో కదయ్యా. అసూయ పడ్డందుకు చంపాల్సి వచ్చింది. అందుకే ఇవి వద్దు, అర్థం చేసుకోండి. దీన్ని ఊసొద్దు. మళ్ళీ అసూయ గురించి ప్రేర్ చేసుకుందాం. అంటే కళ్ళు మూసుకోండి.